సో అందరికి వెల్కమ్ టు ద డే 3 అండి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ జీవన విద్యలో మనం డిస్కస్ చేసే 7 రోజులు ఇంపార్టెంట్ టాపిక్సే. బట్ కాకపోతే అందరం స్ట్రగుల్ అయ్యేది ఎక్కువ డే టు డే రిలేషన్షిప్స్లో కాబట్టి అసలు రిలేషన్షిప్స్ ఏంటి, ఎలాగా మనం ఎక్కడెక్కడ సమస్యలు వస్తాయి, ఘర్షణలు వస్తాయి, ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి, ఈ వాటిలో ఉన్న ఇంకా డీపర్ ఇష్యూస్ ఇన్ రిలేషన్షిప్, చిన్న మైన్యూట్ ఇవన్నీ మనం మిస్ అవుతున్నవన్నీ కూడా ఈ 2 రోజుల్లో డిస్కస్ చేస్తామండి. సో ఈ 2 రోజులు మనకు ఫెసిలిటేట్ చేయడానికి సుమన్ ఏలాటి గారు మనతో ఉన్నారు. సుమన్ గారు దాదాపు 2003 అప్పుడు జీవన విద్య IIITలో చదువుతూ ఉండేవాళ్ళు, తన బీటెక్. సో అక్కడ జీవన విద్య తనకి ఇంట్రడ్యూస్ అయింది. సో అప్పటి నుంచి జీవన విద్యతో మోరార్లెస్ ప్రయాణం 2003-2005 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత తన బీటెక్ కంప్లీట్ అయిన అక్కడ ఉన్నప్పుడే ఈ జీవన విద్యని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏంటి డే టు డే లైఫ్లో కానీ ఎలా తీసుకురావాలి అని కొంతవరకు తను విన్నది ఏదైతే ఉందో, నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని కాలేజ్ లెవెల్లో, క్యాంపస్ లెవెల్లో కొన్ని ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే తనతో పాటు తను వన్స్ బీటెక్ అయిన తర్వాత మోటరోలా హైదరాబాద్ కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ టీంతో పనిచేస్తూ అక్కడ కమ్యూనిటీ అవుట్ రీచ్ అవార్డు కూడా తీసుకున్నారు. దెన్ అగైన్ మళ్ళీ IIIT తన ఎంటెక్ కోసం IIIT హైదరాబాద్కి వచ్చి తన ఎంటెక్ చేస్తూనే ఒక పక్క రెండో సైడ్ ఇంకా పైన డీటెయిల్స్ ఆఫ్ జీవన విద్యలో ఇంకా డీప్గా వెళ్ళడం, జీవన విద్య అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కాలంలోనే దాదాపు 2008 నుంచి 10 దాకా ఈ జీవన విద్య దాదాపు ఈ యూజీసీ కాలేజెస్లో కానీ, డిగ్రీ కాలేజెస్లో కానీ వెళ్ళడం, ఆ టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడంలో కొంతవరకు ముఖ్యంగా IIIT లోపల ఉండే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ, ఈ టీచర్ వర్క్షాప్స్, టీచింగ్ ఫ్యాకల్టీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం యాక్టివ్గా రోల్ ప్లే చేస్తూ IIITలో జరిగే దాదాపు అన్ని యాక్టివిటీస్, అన్ని వర్క్షాప్స్లో సుమన్ గారు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఏదో ఒక రోల్ ప్లే చేస్తూ. సో ఇప్పుడు తను కరెంట్లీ బోస్ అనే కంపెనీ యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నారు. సో డెట్రాయిట్లో ఉంటారు. తనకి 2 పిల్లలండి. సో దిస్ వెరీ బ్రీఫ్ అబౌట్ జీవన విద్యతో సుమన్ గారి పరిచయం. సో అగైన్ ఇంకా ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఈ సెషన్లో మధ్యలో అప్పుడప్పుడు స్నిప్పెట్స్ లాగా తగులుతూ ఉంటాయి. ఓవర్ టు సుమన్ గారు. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు, బ్రీఫ్ అంటూ డీటెయిల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇవాళ సెషన్ నేను ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ లైక్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన్ విద్య అనే వర్క్షాప్ అటెండ్ అవుతున్నారు. కొంతమంది కొత్తగా అటెండ్ అవుతూ ఉండొచ్చు, కొంతమంది తెలిసిన పేర్లు చాలా ఉన్నాయి, మళ్ళీ అటెండ్ అవుతున్నారు. సో వెల్కమ్ అండి, వెల్కమ్ టు డే 3. హ్యూమన్ బీయింగ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ వర్క్షాప్లో. హ్యూమన్ బీయింగ్, వాట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ డీటెయిల్డ్గా, అంటే మనకి అందరికీ తెలుసు హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళమేం లేము. బట్ హ్యూమన్ బీయింగ్ రోల్ ఏంటి, డిఫరెంట్ ప్లేసెస్లో తన రోల్ ఏంటి, మన రోల్ ఏంటి, హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ అండ్ బాడీ యొక్క కో ఎగ్జిస్టెన్స్ అని, అలానే సెల్ఫ్ అవసరాలు ఏంటి, బాడీ అవసరాలు ఏంటి, ఇలా మనం నిన్న అండ్ ప్రయారిటీస్ ఏంటి, రిలేషన్షిప్స్ ఎంతవరకు అవసరము, ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంతవరకు అవసరము, ఆ రైట్ అండర్స్టాండింగ్ అవసరం ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ సెషన్ ఒకసారి బ్రీఫ్గా 3-4 పాయింట్స్ ఈ సెషన్కి కూడా అవసరం అవి. సో అవి ఒకసారి రీక్యాప్ చేసి, రిలేషన్షిప్స్ అనేవి లైక్ మానవ సంబంధాలు, మనిషికి మధ్య సంబంధం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్ మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటూ నిన్న 2 డేస్గా మీరు మీ ముందు ప్రెజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, మీరందరూ ఆన్సర్స్ చాట్ విండోలో ఇస్తే బాగుంటుందండి. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క బేసిక్ ఆస్పిరేషన్ ఏంటి? ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క బేసిక్ ఆస్పిరేషన్ అంటే ఏం కోరుకుంటాడు ప్రతి మనిషి?
లైఫ్లో ఏం కావాలని కోరుకుంటాడు ప్రతి మనిషి? మీ ఆన్సర్స్ ని చాట్ విండోలో ఇవ్వండి. హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్, టు బీ హ్యాపీ, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్ లైఫ్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరస్, హ్యాపీ లివింగ్, టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్. ఓకే, నైస్. గుడ్ హెల్త్, హ్యాపీనెస్. ఓకే, టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. ఓకే, వండర్ఫుల్, నైస్. సో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంటే హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ఇవి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనేవి మనలో ఉండే ఒక స్టేట్. అంటే నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, హ్యాపీగా ఉన్నానా, అన్హ్యాపీగా ఉన్నానా కదా. హ్యాపీనెస్ అనేది నాలోని ఒక స్టేట్. నేను ఎప్పుడు ఒక హార్మనీలో ఉన్నాను, కంఫర్ట్ లో ఉన్నాను, నాకు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు, నాలో కన్ఫ్యూజన్స్ లేవు, నాకు ఒక క్లారిటీ ఉంది, ఒక ఒక ప్రశాంతత ఉంది నాలో అనే ఒక స్టేట్ ఏదైతే ఉందో నాలో, అది హ్యాపీనెస్. అది అది దాని డీటెయిల్డ్ గా మీకు డిస్కషన్ కూడా జరిగి ఉంటుంది. సో అలాంటి హ్యాపీనెస్ ఒక క్షణం కావాలా, ఒక గంట కావాలా, లేదా ఎల్లప్పుడూ కావాలా, కంటిన్యూస్ గా కావాలా? సో కంటిన్యూస్ గా కావాలి. చాలా మంది మీరు రాశారు హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ కావాలి, కంటిన్యూస్ గా కావాలి అనేది, రైట్? సో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్లీ. అండ్ ప్రాస్పెరిటీ అంటే ఏంటో కూడా చూసాం. సో హ్యాపీనెస్ అయినా ఇంకేమొద్దా, మరి నాకు జాబ్ కావాలి, ఒక శాలరీ కావాలి, నాకు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, ఇవన్నిటిని చెప్పట్లేదు ఏంటి, ఓన్లీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకు అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. సో మనం ఏది చేసినా సరే, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఎందుకు చేస్తాను, నాకు నేను ఒక పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఒకటి కావాలి, అండ్ నేను పని చేసినందుకు నాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులతోటి మళ్ళీ వస్తువులు కొనుక్కుంటాను, ఆ వస్తువులతో నాకు లైఫ్ లో కంఫర్ట్ తెచ్చుకుంటాను, అండ్ అల్టిమేట్లీ అగైన్ సేమ్ థింగ్, హ్యాపీగా ఉండడానికి. అలానే నేను ఒక చదువు చదువుతున్నాను అనుకోండి, ఆ చదువు నాలెడ్జ్ పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకుని ఆ నాలెడ్జ్ తో నా లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉండడానికి. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్ తో ఎందుకు మాట్లాడుతున్నాను, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ జరుగుతున్నాయి అక్కడ, సంతోషంగా ఉంటాం. ఏది చేసినా సరే, ఐ మీన్ మన డే టు డే లివింగ్ లో పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా, ఈవెన్ నిద్రలో కూడా మనం కోరుకునేది ఏంటంటే ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటాం, రైట్? అలానే ప్రాస్పెరిటీ అంటే ఏంటి, నాకు కావలసిన వస్తువులు నా దగ్గర ఉన్నాయి, రైట్? నాకు కావాల్సిన వస్తువులు నా దగ్గర ఉన్నాయి, నాకు సరిపడా ఉన్నాయి అన్న ఫీలింగ్ నాలో ఉండాలి, అప్పుడు నేను ప్రాస్పరస్. నా దగ్గర బోల్డ్ అంత ఆస్తున్నంత మాత్రాన నేను ప్రాస్పరస్ అయ్యానని కాదు. ఎందుకంటే నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే, నా దగ్గర ఉన్నవి ఇంకా సరిపోలేదు అంటే నాకు ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ రానట్టే, రైట్? సో నా దగ్గర ఉన్నాయి, నాకు సరిపడా ఉన్నాయి, నా అవసరాలకి కావాల్సినట్టు, అంటే నా శరీరం యొక్క అవసరాలకి కావాల్సినంత ఉన్నాయి, అండ్ కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయి ఎప్పుడైతే నేను ఫీల్ అవుతానో, అప్పుడే నాలో ఒక సెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఉంది, అంటే సమృద్ధి భావం ఉంది నాలో. లేకపోతే సమృద్ధి అనేది రాలేదు ఇంకా నాలో, ఇంకా నేను ఆ సమృద్ధిని అచీవ్ చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. సో ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు, బట్ జస్ట్ హ్యాపీనెస్ ఉంటే మరి ఆకలిస్తే హ్యాపీనెస్ ఎలాగా అనేది క్వశ్చన్ వస్తుంది. సో అందుకే ప్రాస్పెరిటీ కూడా కావాలి, వస్తువులు కావాలి, హ్యాపీనెస్ కావాలి, రెండు సమానంగా, ఐ మీన్ సమానంగా అంటే రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్, అండ్ రెండు కంటిన్యూస్ గా కావాలి. సో అది ఫస్ట్ పాయింట్, బేసిక్ ఆస్పిరేషన్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ టు అచీవ్ దిస్? ఓకే, ఇది కావాలి, హ్యాపీనెస్ కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, ఏం చేస్తే ఇది వస్తుంది? సో మీ ఆన్సర్స్ ని చాట్ విండోలో టైప్ చేస్తారండి. హౌ డు ఐ అచీవ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఇట్? ఎలా వస్తుంది నాకు ఈ హ్యాపీనెస్ అనేది? నాకనే కాదు, ఏ మనిషికైనా సరే ఎలా వస్తుంది హ్యాపీనెస్ అనేది మీరు కొంచెం చాట్ విండోలో ఆన్సర్స్ ఇస్తారండి. By conscious living, right understanding,
దయచేసి అందరూ మ్యూట్ చేసుకుంటారండి, వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా. ఆర్ మేబీ మ్యూట్ ఆల్ చేస్తారా శ్రీనివాస్ గారు ఒకసారి? శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారండి, మ్యూట్ ఆల్ చేస్తారా ఒకసారి? హలో శ్రీనివాస్ గారు లైన్ ఆప్షన్. Okay, anyway, let's continue. So right understanding, do things rightly, be always with relations, feeling good by sincerely working hard, right utilization, by right understanding, knowing truth, clarity of thought, disciplined life. Okay, first of all, I should know what life is. By achieving goals, confidence in what you're doing, right understanding, knowing truth, clarity, quantity of facilities, smiling, happy, maintaining better relationships, work, family, friends, understanding situation, satisfy what you achieve. Sadvinyogam, understanding what we need. Okay, nice అండి. సో జీవన విద్య వర్క్ షాప్ లో మేము ముందుంచిన ప్రపోజల్ ఏంటంటే, మీరు చెప్పిన చాలా వరకు దాన్ని ఒక ఆర్గనైజ్డ్ గా మేము ముందుంచిన ప్రస్తావన ఏంటి అంటే, ప్రతి మనిషి సంతోషాన్ని అచీవ్ చేయాలంటే రైట్ అండర్స్టాండింగ్ కావాలి, అండ్ లివింగ్ విత్ right understanding in various dimensions of life. అంటే ఒక మనిషి ఎక్కడెక్కడ జీవిస్తారండి? వేర్ డస్ మనం ఒక మనిషిగా ఎక్కడెక్కడ జీవిస్తాం మన లైఫ్ ని? మీ ఇన్పుట్స్ ఇస్తారా చాట్ విండోలో? వేర్ డు వి లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? ఎక్కడెక్కడ జీవిస్తాం మన జీవితాన్ని? నేచర్, in society, home, community, home and office, family, society, institute, in others' minds. Okay, we live in society, we live in nature, right? Yeah. So మనము పొద్దున్న నుంచి వేరియస్ టైమ్స్ లో మన లైఫ్ లో చూస్తే, మనం ఫస్ట్ మనలో మనం జీవిస్తామండి. అంటే మనం ఆలోచించుకుంటూ ఉంటాము, ఇది చేస్తే కరెక్టా, ఇది చేస్తే తప్ప అని ఆలోచించుతూ ఉంటాం కదా. సో ఐ లివ్ విత్ మై సెల్ఫ్. నేను, నా కోరికలు, నా ఆలోచనలు, ఇవన్నీ నాలో జరుగుతూ ఉన్నాయి. సో నాతో నేను మనతో మాట్లాడుకుంటాం కదా, అరే ఇది చేద్దామా, ఇవాళ లేట్ అయిపోతుంది, చేద్దాము, వద్దులే ఇవాళ కాదు రేపు చేద్దాము, ఆర్ ఇవాళ అక్కడికి వెళ్దాము, వాళ్ళతో మాట్లాడదాము, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం కదా. సో నాతో నేను జీవిస్తున్నాను చాలా వరకు, చాలా టైం మనతో మనం జీవిస్తాం, రైట్? అలానే సెకండ్ థింగ్ ఏంటి అంటే మై సెల్ఫ్. అండ్ మై సెల్ఫ్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఒక సెల్ఫ్ ఉంది, ఆ సెల్ఫ్ అండ్ నా బాడీతో నేను జీవిస్తాను, నా శరీరంతో. పొద్దున్నే లెగంగానే దానికి కాలకృత్యాలు కానీ, దానికి కావాల్సిన నర్చరింగ్ కానీ, దాహం కానీ, ప్రొటెక్షన్ కానీ, బట్టలు వేసుకోవడం కానీ, వర్షం వస్తే గొడుగు లేదా ఒక ట్రాన్స్పోర్టేషన్, నా బాడీని నేను జాగ్రత్తగా చూసుకుంటూ బాడీతో జీవిస్తూ ఉంటాను,
రైట్? బాడీ కూడా ఏదన్నా అన్‌కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు పెయిన్ అని, అదని, ఇదని చెప్తూ ఉంటుంది. నాకు ఆకలేసింది, నాకు దాహం వేస్తుంది, నాకు నొప్పిగా ఉంది, నాకు వేడిగా ఉంది, నాకు చల్లగా ఉంది. అట్లా బాడీ మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. రైట్? నేను నా శరీరం. సో, నా బాడీతో జీవిస్తూ ఉంటాను. థర్డ్, నా ఫ్యామిలీలో నేను జీవిస్తుంటాను. అంటే నా బ్రదర్స్ అని, సిస్టర్స్ అని, పేరెంట్స్ అని, వైఫ్ అని, కిడ్స్ అని, ఇట్లా రకరకాల రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. కొలీగ్స్ అని, వీళ్ళందరితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం డే ఇన్ అండ్ డే ఔట్. సో, ఒక ఇంటరాక్షన్‌లో నేను జీవిస్తున్నాను వాళ్ళతోటి. రైట్? సో, ఫ్యామిలీతో జీవిస్తున్నాను. దెన్ సొసైటీ, సమాజంలో జీవిస్తున్నాను నేను. సమాజంలో అంటే మనం ఒక బస్ ఎక్కాము. బస్‌లో ఎళ్ళినప్పుడు ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. డ్రైవర్, కండక్టర్ అవ్వచ్చు, లేదా జనరల్ పబ్లిక్ అవ్వచ్చు. షాప్‌కెళ్తాము. షాప్ కీపర్స్‌తో ఇంటరాక్ట్ అవుతాం. షాప్‌లో హెల్ప్ చేసే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. సో, అలా సమాజంతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. దెన్ నేచర్. నేను ప్రకృతిలో జీవిస్తున్నాను. రైట్? పొద్దున్న లేసిన ఐ మీన్ నేను పీల్చే గాలి కానీ, నేను తాగే నీరు కానీ, నేను వాడే వస్తువులు గానీ అన్నీ ప్రకృతి నుంచి వస్తున్నాయి. సో, నాకు ప్రకృతికి ఒక రిలేషన్‌షిప్ కూడా ఉంది. అలా నేను ఎక్కడెక్కడ జీవిస్తున్నానంటే, నాలో నేను జీవిస్తున్నాను. నా శరీరంతో నేను జీవిస్తున్నాను. నా ఫ్యామిలీలో నేను జీవిస్తున్నాను. మానవ సంబంధాల్లో, సమాజంలో జీవిస్తున్నాను. నా ప్రకృతిలో జీవిస్తున్నాను. ఈ అన్ని డైమెన్షన్స్‌లో నేను ఎక్కడెక్కడైతే జీవిస్తున్నానో, నాకు రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే, ఆ పర్టిక్యులర్ డైమెన్షన్ గురించి, అప్పుడు నేను ఒక హార్మోనియస్ వేలో నేను జీవించగలుగుతాను ఆ డైమెన్షన్‌లో. ఆ డైమెన్షన్ గురించి నాకు అవగాహన లేదనుకోండి, నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేదనుకోండి, అప్పుడేమవుతది అంటే ఇష్యూస్ ఒస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీని నేను ఎలా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలీదు. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. నాకు నా బాడీకి ఉన్న రిలేషన్‌షిప్. సో, దానికి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వకపోవచ్చు, దానికి సరైన పోషణ ఇవ్వకపోవచ్చు, ఏదో చెత్తా చెదారం దాంట్లో డంప్ చేయొచ్చు. రకరకాలుగా నేను చేస్తున్నాను. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ వి డూ వేరియస్ థింగ్స్ విత్ అవర్ బాడీ విచ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ, అంటే బాడీ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఇన్ రిసీవింగ్ థీస్ థింగ్స్ ఫ్రమ్ అస్. ఎందుకు చేస్తున్నాం అది? మనకంతా తెలుసు కదా అని అనుకుంటాం. బట్ రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. ఏం చే ఇది ఎలా జీవించడం ఈస్ ద ఓన్లీ వే టు కీప్ బాడీ హెల్తీ అనేది మనకి రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. ఏదో చేసి మేనేజ్ చేద్దాంలే, పర్లేదులే, ఇవాళ ఒక బిర్యానీ ఒక్కొక్కకేస్తే ఏమైంది, ఇంకో 2, 3 రోజుల తర్వాత ఎక్సర్‌సైజ్ చేద్దాం. అట్లా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాంలే అన్నట్టు దాన్ని నడిపిస్తున్నాం. లైక్ రైట్ అండర్‌స్టాండింగ్ ఏంటి? ఎలా చేస్తే నేను హెల్తీగా ఉండగలను, నా టేస్ట్‌ని నేను ఎన్‌ష్యూర్ చేసుకోగలను, హ్యాపీగా నా బాడీని హెల్తీగా ఉంచుకోగలను అనేది నాకు ఐడియా లేదు. సో, ఆ రైట్ అండర్‌స్టాండింగ్. అలానే నాలో నేను నా గోల్స్ గురించి, నా యాస్పిరేషన్స్ గురించి ఎలా అచీవ్ చేసుకుంటే నేను సంతోషంగా ఉండగలుగుతాను, ఏం అచీవ్ చేసుకోవాలి, ఎంత డబ్బులు సంపాదించాలి, అదంతా నా క్లారిటీకి సంబంధించిన విషయం. సో, నాకు రైట్ అండర్‌స్టాండింగ్ ఇన్ సెల్ఫ్ అంటే అదంతా వస్తుంది. ఫ్యామిలీ, రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్. అరే! అసలు రిలేషన్‌షిప్‌లో నేను ఎలా ఉండాలి? ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలి? ఎంత స్పేస్ ఇవ్వకూడదు? వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళని నమ్మాలా? వాళ్ళని గౌరవించాలా? వాళ్ళకి అఫెక్షన్ చూపించాలా? వాళ్ళని గైడ్ చేయాలా? గైడ్ చేయొద్దా? వాళ్ళకి ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలి? ఎవరి పట్ల కృతజ్ఞత అట్లా ఒక మానవ సంబంధం గురించి ఒక ఫుల్ క్లారిటీ లేకపోవడం వల్ల, రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ కనిపిస్తుంటాయి. అలానే సమాజంలో. నేను సమాజంలో గూడా ఒక భాగాన్ని. రైట్? నేను నా సమాజంలో ఎలాంటి వాల్యూ యాడ్ చేయాలి? ఎట్లాంటి రోల్ ఉంది నా సమాజంలో నేను ప్లే చేయాల్సింది? నేనేం చేయాలి? నేనొక ఇంజినీర్ అయితే నేను ఎటువంటి ఇంజినీరింగ్ చేసి సమాజానికి వాల్యూ యాడ్ చేయొచ్చు? ఒక డాక్టర్‌నైతే నేను ఎటువంటి సర్వీసెస్ చేసి నేను ఈ సమాజంలో ఒక భాగంగా ఉండొచ్చు హార్మోనియస్‌గా? ఒక టీచర్‌నైతే ఏం చేయాలి సమాజానికి? అది ఆ అండర్‌స్టాండింగ్ సమాజంలో నా సమాజానికి నాకు ఉన్న సంబంధం. అలానే నేచర్. సో, నేచర్‌లో నేను ఎటువంటి వస్తువులు వాడాలి? ఎటువంటి వస్తువులు వాడకూడదు? ఎలా చేస్తే నేచర్‌తో నా రిలేషన్‌షిప్ హార్మోనియస్‌గా ఉంటుంది? అసలు ఓవరాల్‌గా మ్యాన్‌కైండ్‌కి ఎలా బావుంటుంది? అనే అండర్‌స్టాండింగ్ నేచర్‌కి సంబంధించిన అండర్‌స్టాండింగ్. సో, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అనేది ఏదైతే వాడుతున్నామో, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ ఈ అన్ని డైమెన్షన్స్‌కి సంబంధించింది. ఇవేమి మళ్ళీ మ్యాజిక్ కాదు. ఇదంతా చూస్తే జస్ట్ చిన్నదాని నుంచి పెద్దదానికెళ్తున్నాం. నేను, నా శరీరం ఫస్ట్ చిన్నది. ఆ తర్వాత కొంతమంది మనుషులు కలిసుండేది ఫ్యామిలీ. ఇంకా చాలా మంది కలిసుండేది సొసైటీ. ఆ తర్వాత ఈ సొసైటీ అంతా ఎక్కడ జీవిస్తున్నాం? నేచర్‌లో జీవిస్తున్నాం. సో, నా నుంచి నేచర్ దాకా అన్ని డైమెన్షన్స్‌ని అర్థం చేసుకొని, ఈ రైట్ అండర్‌స్టాండింగ్‌తో ఒక సమాధానంతోటి, అంటే నాకొక క్లారిటీ తోటి నేను ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలని ఒక క్లారిటీ తోటి ఎప్పుడైతే ఈ అన్ని డైమెన్షన్స్‌లో జీవిస్తానో, అప్పుడు ఒక హార్మనీ, అంటే ఒక క్లారిటీ తోటి, ఒక కాన్ఫిడెన్స్ తోటి లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అలా అని ఇష్యూస్ రావని కాదు. ఇష్యూస్ ఒస్తాయి. ఇష్యూస్ ఒచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలనేది అనే ధైర్యం ఉంటుంది. ఒక ఒక క్లారిటీ ఉంటుంది.
రైట్ అండర్స్టాండింగ్ ఉంటే. అలానే తగ్గుతాయి కూడా ఇష్యూస్. ఎందుకంటే మనము కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ చేస్తూ వెళ్ళాం. ఇప్పుడు ఒకరిని గౌరవిస్తున్నాము, గౌరవిస్తుంటే మనకి వాళ్ళతో ఇష్యూస్ వస్తాయా? గౌరవించకపోతే ఇష్యూస్ వస్తాయా? రైట్. గౌరవించకపోతే ఎక్కువ ఇష్యూస్ వస్తాయి కదా, గౌరవిస్తే ఇష్యూస్ తగ్గుతాయి. అప్పటికి ఇంకా రావచ్చు, మనం గౌరవించినా కూడా ఎదుటి మనిషి బిహేవియర్ మన చేతిలో లేదు కాబట్టి ఇష్యూస్ రావచ్చు. కానీ ఎప్పుడైతే నాకు రైట్ అండర్స్టాండింగ్ తోటి ఒక మనిషి పట్ల ఎటువంటి ఫీలింగ్స్ ఉండాలి అని నేను ఉంచుకోగలిగితే నాలో రైట్ ఫీలింగ్స్, ఇష్యూస్ తగ్గుతాయి. అలానే ప్రతి విషయంలో నా బాడీని నేను ఎలా ప్రాపర్ గా నర్చర్ చేయాలని తెలిస్తే బాడీకి సంబంధించిన ఇష్యూస్ తగ్గుతాయి. అలానే ఇంక ఇష్యూస్ రావని కాదు, ఇష్యూస్ వస్తాయి, బట్ స్టిల్ అట్లీస్ట్ తగ్గుతాయి. అండ్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు తెలుస్తుంది. సో ఇది బేసిక్ ఆస్పిరేషన్ అండ్ ఇది ప్రోగ్రామ్ అచీవ్ చేయడం. ఈ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామా, లేదా ప్రతి మనిషికి ఇదే ప్రోగ్రామ్ ఉంటుందా? ఈ హ్యాపీనెస్ అనేది అచీవ్ చేసుకోవడానికి అండ్ ప్రాస్పెరిటీ అచీవ్ చేయడానికి ఏ మనిషికైనా డిఫరెంట్ గా ఉంటుందా ప్రోగ్రామ్? లైఫ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఒక ప్రణాళిక అనుకోవచ్చు. ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, ఇప్పుడు నేను రాసిన ప్రణాళిక, ఒక రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడము, ఆ రైట్ అండర్స్టాండింగ్ తో లైఫ్ ని లీడ్ చేయడము, ఈ వేరియస్ ప్లేసెస్ ఎక్కడైతే జీవిస్తున్నానో అన్ని చోట్ల ఈ రైట్ అండర్స్టాండింగ్ తో జీవించడము అనే ప్రణాళిక ఏదైతే ఉందో, ఇది ప్రతి మనిషికి సేమ్ ఉంటుందా? ప్రతి మనిషికి వేరేగా ఉంటుందా హ్యాపీనెస్ ని అచీవ్ చేసుకోవడానికి? మీరందరూ ఆన్సర్ ఇస్తారండి చాట్ విండోలో. మీకు ఇదే ప్రణాళిక అచీవ్ హ్యాపీనెస్ అనేది మీకు ఇదే ప్రణాళికేనా? అందరికీ ఇదే ఉంటుందా? ఓకే. సో ఏ మనిషి అయినా సంతోషంగా అచీవ్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఒక ఫార్ములా దొరికింది. ఇప్పటిదాకా హ్యాపీనెస్ అనేది ఎలా అచీవ్ చేయాలి అంటే ఒక ఆన్సర్ లేదు మనకి. ఇప్పుడు హ్యాపీనెస్ ఎలా అచీవ్ చేయాలి అన్నదానికి మన దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలి. రైట్ అండర్స్టాండింగ్ అంటే టూ వేగ్గా ఉంది. దేని గురించి రైట్ అండర్స్టాండింగ్? నేను జీవించే ప్రతి ప్లేస్ గురించి రైట్ అండర్స్టాండింగ్, ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఎంటిటీ, అంటే అదొక బాడీ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, ఇవన్నిటి గురించి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ఇవే మనం డే 1 అండ్ డే 2ని సమ్మరైజ్ చేస్తున్నాం ఒక క్విక్ గా. రైట్. దెన్ థర్డ్ పాయింట్, మనం రైట్ అండర్స్టాండింగ్ ఉంటే రైట్ రిలేషన్షిప్స్ లో హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీనెస్ వస్తుంది. అలానే ఫిజికల్ ఫెసిలిటీస్ ని రైట్ యూటిలైజేషన్ చేయొచ్చు. ఇది కూడా డిస్కస్ చేసి ఉంటారు. లైక్ ప్రయారిటీస్ ఏది 1, 2, 3 అని ఇచ్చి దేనికి ఎక్కువ ప్రయారిటీ అనేది మనం నిన్న ఐడెంటిఫై చేసే ఎక్సర్సైజ్ కూడా చేశారు. అండ్ ఈ ప్రపోజల్స్ అన్నిటిని వెరిఫై చేసుకోవడానికి సెల్ఫ్ వెరిఫికేషన్ మెథడ్ ఏం చెప్పాము? ఒక ప్రపోజల్ అంటే మీ ముందుంచిన ప్రస్తావనని ఫస్ట్ మీలో చెక్ చేసుకోవడం. రైట్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? బాగానే కరెక్టే ఉందా లేదా అని అనిపిస్తుంది అనేది. సెకండ్ పాయింట్ ఏంటంటే దీనితో బట్టి జీవించినప్పుడు దీనితోటి హ్యాపీనెస్ వస్తుందా లేదా? అలానే ప్రకృతితోటి ఇంటరాక్షన్ లో ప్రాస్పెరిటీ ఉందా లేదా, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందా? ఇది చెకింగ్. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ లివింగ్ రెండిట్లోనూ ఫస్ట్ నాకు కరెక్ట్ అనిపించాలి. అండ్ ఆ ప్రస్తావన బట్టి జీవించినప్పుడు లైఫ్ లో కూడా హ్యాపీనెస్ రావాలి. ఊరికనే బాగుంది థియరీగా, ఇంత బాగుంది కానీ లైఫ్ లో హ్యాపీనెస్ రావట్లేదు అంటే ఆ ప్రపోజల్ ని మనం మళ్ళీ ఆలోచించుకోవాలి, కరెక్టా కాదా అనేది. సో ఇది మనం డే 1 అండ్ డే 2లో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ అండ్ సెల్ఫ్ అండ్ బాడీ గురించి డిఫరెన్స్ ఇవన్నీ కూడా మీరు డైమెన్షన్ 1 అండ్ 2ని ఎక్స్ప్లోర్ చేసాం మనం డే 1 డే 2లో. సెల్ఫ్ యొక్క అవసరాలు ఏంటి, శరీరం యొక్క అవసరాలు ఏంటి, సెల్ఫ్ కి కావాల్సింది. సెల్ఫ్ ఏం కావాలండి చెప్తారా ఒకసారి? సెల్ఫ్ కి వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ సెల్ఫ్? చాట్ విండోలో మీ ఇన్పుట్ ఇస్తారండి. వాట్ ఈస్ ద సెల్ఫ్ యొక్క అవసరం? ఈజ్ హ్యాపీనెస్. రైట్. అది అచీవ్ చేయడానికి రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ కావాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. బాడీ యొక్క అవసరాలు, నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్ అనేది డిస్కస్ చేసాం. సో నా శరీరం గురించి, నా గురించి కొంతవరకు మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఇవాళ ఫ్యామిలీ అనే డైమెన్షన్ ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్ అయింది. ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాం ఇవాళ సెషన్ లో. ఓకే. సో లెట్స్ గో ఇన్ టు
హార్మోనీ ఇన్ ఫ్యామిలీ. సో నేను సంతోషంగా ఉండాలంటే ఒక డైమెన్షన్ ఏంటంటే నా ఫ్యామిలీ తోటి నేను సంతోషంగా ఉండాలి. ఫ్యామిలీలో భాగంగా హార్మోనీ ఉంటే నా ఫ్యామిలీలో నేను సంతోషంగా ఉంటాను. రైట్. సో రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకునే రిలేషన్షిప్ is between one human being and other human being, అండ్ ఈ హ్యూమన్ బీయింగ్స్ లో కూడా మనకేంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఒక సెల్ఫ్ ఒక బాడీ కదా. ఇక్కడ కూడా ఈ హ్యూమన్ బీయింగ్ అంటే కూడా ఒక సెల్ఫ్ ఒక బాడీ. ఇప్పుడు మనం మాట్లాడుకునే రిలేషన్షిప్, వీటిలో ఉండే ఫీలింగ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక సెల్ఫ్ కి ఇంకొక సెల్ఫ్ కి మధ్యలో ఉండే భావాలు. సో ఇప్పుడు నాకు మీ పట్ల నమ్మకం ఉంది, మీ పట్ల గౌరవం ఉంది అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి, నా శరీరంలో ఉంటాయి నా ఫీలింగ్స్ అన్ని? కాదు కదా. ఫస్ట్ థింగ్ మనం గుర్తించాల్సింది ఏంటంటే నా ఫీలింగ్స్ అన్ని నా సెల్ఫ్ లో ఉన్నాయి. అలానే ఎదుటి మనిషిలో కూడా ఫీలింగ్స్ అన్ని తన సెల్ఫ్ లో ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది గుర్తించడము, మనం చాలా వరకు రిలేషన్షిప్స్ అనగానే ఫస్ట్ మన మైండ్ లో తట్టేవన్నీ బ్లడ్ రిలేషన్షిప్స్. అంటే నాకు బాడీకి సంబంధించిన మనుషులతోనే నా రిలేషన్షిప్స్ అని మనం యూజువల్లీ ఫస్ట్ గుర్తిస్తాం. అంటే నా పేరెంట్స్ నా రిలేషన్స్, నా బ్రదర్ సిస్టర్స్ నా రిలేషన్స్, నా కజిన్స్, ఇవన్నీ ఏంటి, శరీరానికి సంబంధించిన రిలేషన్షిప్స్ కదా. అంటే బ్లడ్ రిలేషన్షిప్స్ నే మనం యూజువల్లీ రిలేషన్షిప్స్ అని మన మైండ్ లో ఉంటుంది. సో అది కాదు. అంటే అవి ఒక్కటే కాదు, మిగతా మనుషులతో ఉండే రిలేషన్షిప్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఈ రిలేషన్షిప్ అనేది ఏ మనిషికైనా ఇంకో మనిషితో ఉండొచ్చు. అండ్ ప్రతి మనిషికి ఇంకొక మనిషి పట్ల ఫీలింగ్స్. సో ఈ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో కానీ ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే మీలో ఫీలింగ్స్ ఎక్కడున్నాయి, మీ శరీరంలో ఉన్నాయా, మీ సెల్ఫ్ లో ఉన్నాయా? ఆన్సర్ ఇస్తారండి చాట్ విండోలో. మీలో ఏవైతే ఫీలింగ్స్ లో ఉన్నాయో, మీలో ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో మిగతా మనుషుల పట్ల, అవి మీ శరీరంలో ఉన్నాయా, సెల్ఫ్ లో ఉన్నాయా? రైట్, సెల్ఫ్ లో ఉన్నాయి. ఓకే, గ్రేట్, వండర్ఫుల్. రైట్, ఇప్పుడు ఫీలింగ్స్, ఎటువంటి ఫీలింగ్స్ ఉండొచ్చు ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో? వాటికి మనకి వర్క్ షాప్ లో మేము ముందు ప్రస్తావన రూపంలో కొన్ని ఫీలింగ్స్ ని ప్రెజెంట్ చేయబోతున్నాం. అవి ఏంటివి అంటే ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్, కేర్, గైడెన్స్, glory, gratitude, reverence, and love. ఇన్ని ఫీలింగ్స్ మనలో ఉన్నాయి, ఒక మనిషి పట్ల ఉండొచ్చు అని మీ ముందు ఒక ప్రస్తావన అన్నమాట. అయితే ఈ ఫీలింగ్స్ ఇప్పుడు ట్రస్ట్ అనేది, రెస్పెక్ట్ అనేది, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, ఇవన్నీ మనం చాలా కామన్ గా వినే పదాలు కదా. మన లైఫ్, డే టు డే లైఫ్ లో ఇప్పటిదాకా ట్రస్ట్, రెస్పెక్ట్ వినని మనిషి ఉండడు. అందరం మనం విన్నాం వీటి అన్నిటి గురించి. ఓకే, రెస్పెక్ట్ అంటే ఇది, ట్రస్ట్ అంటే ఇది అని ఒక ఒపీనియన్ కూడా ఉంది మనలో. కాకపోతే ఇప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే ఈ సెషన్ కానీ నెక్స్ట్ సెషన్ లో కానీ వర్క్ షాప్ లో ఈ మన దగ్గర ఉన్న ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఒక డెఫినేషన్ ఏదైతే ఉందో, ఇది చేస్తే నమ్మకం, ఇది చేస్తే గౌరవం, అట్లాంటి కొన్ని మన నోషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క క్షణం పక్కన పెడదాము. ఒక ఫ్రెష్ గా డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం ఈ సెషన్ లో. సో ఇక్కడ చెప్పే డెఫినేషన్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, సో ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ని ఫీలింగ్స్ ఉండొచ్చు ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్యలో, ఇన్ని ఫీలింగ్స్ ఉండొచ్చు అనేది మీ ముందుంచే ప్రస్తావన. అండ్ ఈ ఫీలింగ్స్ అన్ని సెల్ఫ్ కి సంబంధించినవి. ఎందుకంటే
బాడీకి సంబంధించిన మన వరకే మనం ఎక్కువగా రిలేట్ అవుతూ ఉంటాం. అందుకే ఇప్పుడు ఒక ఇంట్లోకి ఒక కోడలు వచ్చింది, రైట్? తను ఇంకా బ్లడ్ రిలేటివ్ అవ్వలేదు కదా. సో ఒక బయట మనిషి అనే ఒక ఫీలింగ్ ఏదైతే కామన్ గా చూస్తూ ఉంటామో, లేదా తను కూడా వచ్చినప్పుడు వీళ్ళు నా మనుషులు అనేది యాక్సెప్ట్ చేసుకోలేకపోవడము, ఇవన్నిటికీ రూట్ కాజ్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ ఫీలింగ్స్ లో ఉంది. అందుకని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, రిలేషన్షిప్ అనేది సెల్ఫ్ కి మధ్యలో ఉంది. అండ్ ఈ ఫీలింగ్స్ అనేవి మన సెల్ఫ్ లో ఉన్నాయి. అండ్ ఈ ప్రపోజల్ ఏంటంటే, ఈ ఫీలింగ్స్ అన్ని మనలో ఉన్నాయి ఆల్రెడీ. మన బై డిజైన్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్ మనలో ఈ ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి, మనం గుర్తించాలి అంతే. అది రైట్ అండర్స్టాండింగ్ వస్తే మనలో ఈ ఫీలింగ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది ఒక మనిషి పట్ల అనేది ఇక్కడ ప్రస్తావన. బట్ ఎలా అనేది డీటెయిల్లోకి వెళ్దాం. యా, శివకృష్ణ, సారీ శివ గారు, మీకు ఏదో మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసి చెప్పండి. అంటే మీరు బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే ఓకే ఓకే, రైట్. ఆల్ రైట్. సో మన ప్రతి మనిషిలో ఇన్ని ఫీలింగ్స్ ఉండే అవకాశం ఉంది. మనలో గనక రైట్ అండర్స్టాండింగ్ ఉంటే రిలేషన్షిప్స్ గురించి, ఇంకొక మనిషి పట్ల ప్రస్తుతం మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఒక మనిషి పట్ల ట్రస్ట్ అనే భావన కలగడం అనేది ఎంతో కష్టంగా ఉంది, రైట్? ఒక మనిషి పట్ల రెస్పెక్ట్ అనే ఫీలింగ్ రావాలి అంటే ఎంతో కష్టంగా ఉంది. అలా కాకుండా మనలో గనక రైట్ అండర్స్టాండింగ్ ఉంటే we can ensure all these feelings within us. అండ్ నాకు ఎప్పుడైతే ఒక ఎదుటి మనిషి పట్ల ఇన్ని మంచి ఫీలింగ్స్ ఉంటాయో, నాలోనే ఒక మంచి అంటే ఇట్స్ హ్యాపీనెస్ ఫర్ మీ. రైట్ ఫీలింగ్స్ అనేది నాలో ఉండడం అనేదే నాకు హ్యాపీనెస్, రైట్? ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటామండి ఒక మనిషి పట్ల ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు అని ఒక భయంతో ఎప్పుడైతే ఉంటామో ఒక రిలేషన్షిప్ లో, అప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉంటామా? లేదా నాలో రైట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్ పట్ల అన్నప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉంటామా? రైట్? కెన్ యూ సే ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉంటామండి ఎదుటి మనిషితోటి? వెన్ దెర్ ఇస్ డౌట్, వెన్ దెర్ ఇస్ ఫియర్, ఆర్ వెన్ దెర్ ఇస్ రైట్ ఫీలింగ్స్? మీ ఆన్సర్ ఇస్తారండి. రైట్ ఫీలింగ్స్ ఉన్నప్పుడే కదా మనం కంఫర్టబుల్ గా ఉండేది. వెన్ దెర్ ఇస్ ఫియర్ ఆర్ వెన్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ అబౌట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, మనలో కంఫర్ట్ ఉండదు కదా. సో వీ వాంట్ ద రైట్ ఫీలింగ్స్ ఇన్ అస్. సో మనకి రైట్ ఫీలింగ్స్ ఎలా మనలో ఉండగలవు అనేది మనం అచీవ్ చేయడం ఎట్లా అనేది ఈ సెషన్ లో చూద్దాం. సో గోయింగ్ ఇన్ టు వన్ బై వన్ తీసుకుని డిఫైన్ చేద్దామండి. సో ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ అనేది ఏంటి? సో లెట్స్ గో ఇంటూ ఇంకో పేజ్ ఓపెన్ చేసుకుందాము. మనలో రైట్ ఫీలింగ్స్ కావాలి. ఈ రైట్ ఫీలింగ్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని, రిలేషన్షిప్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనలో రైట్ ఫీలింగ్స్ కి అవకాశం ఉంది అనేది మేము ముందుంచిన ప్రస్తావన. సో ఫస్ట్, ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ ని డిఫైన్ చేసే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ మీ అందరూ చాట్ విండోలో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఐ వాంట్ టు బి హ్యాపీ. ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇవ్వండి. మిమ్మల్ని క్వశ్చన్, ఐ వాంట్ టు బి అంటే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఎల్లప్పుడు అనేది మీ ముందు ఉంచిన స్టేట్మెంట్. అది కరెక్టా కాదా? ఎస్. అందరూ ఎస్ చెప్తున్నారు ఆల్వేస్. సో ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను ఇక్కడ. ఐ వాంట్ టు బి హ్యాపీ. సెకండ్ క్వశ్చన్, దీనికి అందరూ ఎస్ అని ఇచ్చారు ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ టు మేక్ ద అదర్ హ్యాపీ. అంటే ఎదుటి మనిషి కూడా సంతోషంగా ఉంటే బాగుంటుంది, నాకు ఎదుటి మనిషి కూడా సంతోషంగా ఉండాలనే నా కోరిక. కరెక్టా కాదా? ఎస్ 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 ఎస్. ఐ వాంట్ ద
other to be okay అందరూ yes చెప్పారు. I want the other to be happy. So అందరూ yes చెప్పారు. Third question. The other wants to be happy. ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలనుకుంటాడు ఆర్ ఉంటుంది. The other wants to be happy. Okay, అందరూ yes అంటున్నారు. Let me write it down. The other wants to be happy. Right. Okay. ఓకే, ఒక డిఫరెన్స్ ఏంటి అని సో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్, అందరు ఎస్ అన్నారు. దెన్ సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ, నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాం, ఎస్ అన్నారు. రైట్. థర్డ్ క్వశ్చన్, ద అదర్ వాంట్స్ టు బి హ్యాపీ, ఎదుటి మనిషి తనని తాను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నారు అన్నాం, దీనికి కూడా ఎస్ అని చెప్పారు. అంతేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, the other wants me to be happy. The other wants me to be happy all the time. Uncertain. No, not always. Depends on the people. Can't say. Yes. Depends on the other's mind. Not always. Mostly not. We can't say. Okay. Depends on their mindset. Okay. So, ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. కొంతమంది అయితే నో చెప్తున్నారు, కొంతమంది అయితే తెలియదు అంటున్నారు. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాం ఎల్లప్పుడు, అందరూ ఎస్ అన్నారు, ఆల్వేస్ ఐ వాంట్ టు బి హ్యాపీ. ద అదర్ వాంట్స్ టు బి హ్యాపీ అంటే తనకి తాను సంతోషంగా ఉండాలని తన ప్రయత్నం కూడా అని అన్నాం, ఎస్ అన్నారు. ఓ సారీ, సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అంటే నేను ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాము, ఎస్ అన్నారు. ద అదర్ వాంట్స్ టు బి హ్యాపీ అంటే తనకి తాను సంతోషంగా ఉండాలని ఎదుటి మనిషి కూడా కోరుకుంటాడు అంటే ఎస్ అన్నాం. రైట్. ఫోర్త్దేమో ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు అని అన్నాం, దానికి నో చెప్పారు. నో అన్నారు కొంతమంది. కెనాట్ సే, డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్, బేస్డ్ ఆన్ మనీ, డిపెండ్స్ ఆన్ యూనో వేరియస్ ఆన్సర్స్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ లేదు ఒక కరెక్ట్ ఆన్సర్, కానీ మిగతా 1, 2, 3కి అందరూ ఎస్ చెప్పారు. అంతేనా? సో హిమబిందు గారు మీకు క్లియర్ అయిందండి 2కి 3కి డిఫరెన్స్? హిమబిందు శ్రీనివాస్ అన్నది పేరు. క్లియర్ అయిందా అండి? మీరు అన్మ్యూట్ చేసి చెప్తారా? నో. సెకండ్ దాంట్లో ఏంటంటే మీరు సంతోషం కోరుకుంటున్నారా, మీరు మీ ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే. థర్డ్ దాంట్లో నేను అడిగేది ఏంటంటే మీ ఒపీనియన్ అడగట్లేదు, ఎదుటి మనిషి తనకి తాను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారా లేదా అని అడుగుతున్నాను. ఓకే. సెకండ్ దాంట్లో మీ ఒపీనియన్ అడుగుతున్నాను. థర్డ్ దాంట్లో కూడా మీ ఒపీనియనే, కాకపోతే ఎదుటి మనిషి తనకి తాను సంతోషంగా ఉండాలని కోరుకుంటారా లేదా అని అడుగుతున్నాను. ఓకే. అది డిఫరెన్స్ 2కి 3కి. సో అన్నిట్లోనూ ఎస్ చెప్పారు, అందరూ ఎస్ చెప్పారు. ఓకే. నేను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎదుటి మనిషికి కూడా సంతోషంగా ఉంటే బాగుంటది, నాకేం ఇబ్బంది లేదు, తనకి తాను ఎలాగో సంతోషంగా ఉండాలని కోరుకుంటారని చెప్పాము. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 3. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఎదుటి మనిషి నేను సంతోషంగా ఎవరండి మ్యూట్ చేస్తారా ప్లీజ్? ఓకే. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఎదుటి మనిషి నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అని అన్నాం, దానికి నాట్ షూర్ అన్నాం. చాలా మంది అందరూ ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విల్ డూ అని అన్నారు. రైట్.
ఓకే. సో ఇదేనండి. ఇక్కడే మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 2కి 3కి డిఫరెన్స్ ఏంటి? 4కి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ 60 మంది ఉన్నారు ఈ సెషన్‌లో. 70 మంది ఉన్నారు ఇప్పుడు. రైట్? ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. 70 మంది దట్ మిగతా 69 మంది సంతోషంగా ఉంటే నాకు బావుంటుందని చెప్పారు. అందరూ యెస్ చెప్పారు కదా! క్వెషన్ నంబర్ 2కి. ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అన్నదానికి మొత్తం 70 మెంబర్స్ యెస్ చెప్పారు. ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అంటే ఇక్కడే చెప్తున్నారు మీ 69 మంది మిగతా వాళ్ళు మీరు సంతోషంగా ఉంటే నాకు బావుంటుంది అని చెప్తున్నారు. క్వెషన్ 2లో చెప్పారు ఆల్రెడీ. మీరు సంతోషంగా ఉంటే బావుంటుందని. కానీ మనకు ఆ నమ్మకం లేదు. మీరు తప్ప మిగతా 69 మంది మీరు సంతోషంగా ఉంటే బావుంటుంది అని క్వెషన్ నంబర్ 2కి ఆన్సర్‌లో చెప్పారు. మీరు నోటీస్ చేస్తే. కానీ మనకది కనిపించట్లేదు. మీకు గుర్తిస్తున్నారా అండి డిఫరెన్స్? ఈ అదర్ ఎవరండి? ఈ అదర్ ఎవరు? అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్న దాంట్లో ఈ అదర్ ఎవరు? ఇక్కడున్న 69 మందే గదా! ఈ 69 మంది మీ సంతోషం కోరుకుంటున్నాము అని ఇక్కడ చెప్పారు క్వెషన్ నంబర్ 2లో. యెస్, ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు లిస్ట్‌లో ఫస్ట్ రోహిణి గారు కనిపిస్తున్నారు. ఓకే. ఇక్కడున్న 70 మంది రోహిణి గారు హ్యాపీగా ఉంటే బావుంటుంది అని ఆన్సర్ ఇచ్చారు 2లో. కానీ 4లో మనం అంటే రోహిణి గారు గాని, నేను గాని మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో ఎదుటి మనిషి పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నప్పుడు నాకు గ్యారంటీ లేదు. నాకు నమ్మకం లేదు. ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటారని నాకు నమ్మకం లేదు. మేబీ క్లోజ్ ఫ్యామిలీ అయితే నాకు నమ్మకం కలుగుతుందేమో గానీ, మిగతా వాళ్ళని నేను నమ్మలేను అనేది మనం ప్రస్తుతం ఆలోచించే విధానం. 2కి 4కి డిఫరెన్స్ ఏం లేదండి. 2 ఈజ్ మై పర్స్పెక్టివ్. 4 ఈజ్ ఆల్సో మై పర్స్పెక్టివ్. బట్ నా గురించి ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడు అన్న దాంట్లో ఇది 4. అదే మన గురించి చెప్పడానికి నేనెప్పుడూ ఎదుటి మనిషి సంతోషం కోరుకుంటానండి. కానీ వాళ్ళ సంగతి నాకు తెలీదండి. వాళ్ళ గురించి నాకు గ్యారంటీ లేదండి. మన గురించి మాత్రం మనం ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ నేనెప్పుడు అందరి మంచి కోరుకుంటానండి అసలు. నేనెప్పుడూ వేరే వాళ్ళు సంతోషంగా ఉండకూడదని కోరుకోను. బట్ వాళ్ళు అలానే ఆలోచిస్తారు కదా అండి అనే నమ్మకం లేదండి మనకి. సో ఇదే ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఎలాగైతే మనము ప్రతి మనిషి మీ ముందుంచే ప్రస్తావన ఏంటి అంటే ఇవాళ ఎలాగైతే మనము ప్రతి మనిషి సంతోషంగా ఉంటే బావుంటుంది అని కోరుకుంటామో, అలానే ప్రతి మనిషి మీరు సంతోషంగా ఉంటే బావుంటుందని కోరుకుంటారు. అది మన బ్రదర్ అయినా, ఫాదర్ అయినా, మదర్ అయినా, ఇంకెవరైనా సరే తెలియని వాళ్ళైనా సరే, వీలైతే మీరు సంతోషంగా ఉంటే బావుంటుందనే కోరుకుంటారు. ఎలా అయితే మీరు కోరుకుంటున్నారు. మనమందరం కుదిరితే వాంట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కుదిరితే అందరూ సంతోషంగా ఉంటే బావుంటుందని మనం కోరుకుంటాం. అలానే వాళ్ళు కోరుకుంటున్నారు. అది మనం చూడగలిగిన రోజు. చూడగలగడం అంటే రియల్లీ రిలేషన్‌షిప్స్‌లో ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మనం బిహేవ్ చేసినప్పుడు. దట్స్ వెన్ ఐ హావ్ ద ట్రస్ట్ టువర్డ్స్ ద అదర్. ఈ ఈ ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఈ అష్యూరెన్స్ లేదు చూసారా? సో, ద ట్రస్ట్ డెఫినిషన్ ఏంటి అంటే ద అష్యూరెన్స్ that the other wants me to be happy. వాంట్స్ గురించే మాట్లాడుతున్నామండి. ఓన్లీ వాంట్స్. దానికి మనం ఇప్పుడు వద్దాం. నెక్స్ట్ ఇంకొక 4 సెట్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతానండి ఇందాక అడిగినట్టే. సో క్వెషన్స్ తీసుకుంటానండి నవీన్ గారు. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇంటు దట్ మనము ఇంకొక సెట్ ఆఫ్ క్వెషన్స్ తీసుకుందాము. మీరందరూ ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ క్వెషన్. I am always able to make
myself happy. నేను నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను. నన్ను నేను ఎల్లప్పుడూ సంతోషంగా, నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. ఎల్లప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను. ఎస్ నో. మనల్ని మనము ఎప్పుడు సంతోషంగా ఉంచుకోగలుగుతున్నామా లేదా? ఎస్, నాట్ ఆల్వేస్. ట్రయింగ్ బట్ నాట్. ఓకే, కొంతమంది వాళ్ళని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోగలుగుతున్నారు అని చెప్తున్నారు. కొంతమంది ఏమో నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఉంచుకోగలుగుతున్నాం, కొన్నిసార్లు ఉంచుకోలేకపోతున్నాం. అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాం. కొన్నిసార్లు ఉంటున్నాం, కొన్నిసార్లు ఉండట్లేదు అని చెప్తున్నాం. రైట్? సో దీనికి అన్సర్టన్ గా ఉంది. అందరూ ఎస్ చెప్పలేదు, అందరూ నో చెప్పలేదు. ఇదేంటండి కంట్రోల్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. I make the other always happy. I am always able to make the other happy. నేను ఎదుటి మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నాను. నేను ఎల్లప్పుడూ ఎదుటి మనిషిని సంతోషంగా ఉంచగలుగుతున్నాను. ఇక్కడ ఏబుల్ గురించి మాట్లాడాము. అంటే ఇందాక వాంట్స్ గురించి మాట్లాడాము, కోరిక ఇది. ఇదేమో చేయగలుగుతున్నామా లేదా అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఏబుల్ టు గురించి మాట్లాడుతున్నాం. నో sometimes. It's not my business. Okay, sometimes, depending on thoughts. Okay, so ఇందులో కూడా గ్యారంటీ ఏం లేదు. అంటే ఉంచగలుగుతున్నామని, ఉంచలేకపోతున్నామని ఏం చెప్పట్లేదు. రైట్? థర్డ్ క్వశ్చన్. The other is able to keep themselves happy. The other is always able to make themselves happy. అంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోగలుగుతున్నారు ఎదుటి మనిషి. ఎదుటి మనిషి ఎప్పుడు సంతోషంగా వాళ్ళని వాళ్ళు ఉంచుకోగలుగుతున్నారు. No, not sure, of course, but not sure, depends on his thoughts. No. Okay, clarity లేదు. Fourth question. The other makes me happy always. ఎదుటి మనిషి ఎల్లప్పుడూ నన్ను సంతోషంగా ఉంచగలుగుతున్నారు. The other is able to make me happy always. ఎదుటి మనిషి ఏబుల్ టు అంటున్నాం, అంటే నన్ను ఉంచగలుగుతున్నారు. ఎదుటి మనిషి ఎప్పుడు నన్ను సంతోషంగా ఉంచగలుగుతున్నారు. నో sometimes. No. Okay, depends on money and wealth. ఓకే నో చెప్తున్నారు. కొంతమంది అన్సర్టన్ గా ఉన్నారు. సో ఇందులో ఏంటి, ఇక్కడ సామర్థ్యం గురించి మాట్లాడుతున్నామండి. ఓకే, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాము, ఐఎమ్ ఆల్వేస్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. అంటే నన్ను నేను సంతోషంగా ఉంచుకోగలుగుతున్నానా? కోరిక ఉంది, ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా ఇక్కడ కోరిక గురించి. ఐ వాంట్ టు బి హ్యాపీ అంటే అందరం ఎస్ అన్నాం. నన్ను నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఉంచుకోగలుగుతున్నామా? నో అని చెప్పారు. రైట్? అలానే ఐఎమ్ ఆల్వేస్ ఏబుల్ టు మేక్ ద అదర్ హ్యాపీ, దానికి నో చెప్పారు. అంటే కోరిక ఉంది, ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అనే కోరిక అయితే ఉంది, కానీ నేను ఉంచగలుగుతున్నానా ఎదుటి మనిషిని? దానికి నో చెప్పాం. రైట్? అలానే ద అదర్ ఈజ్ ఆల్వేస్ ఏబుల్ టు మేక్ దెమ్సెల్వ్స్ హ్యాపీ, అంటే ఎదుటి మనిషి తనని తాను సంతోషంగా ఎప్పుడు ఉంచుకోగలుగుతున్నాడు అన్నదానికి నో, నాట్ ష్యూర్, నో చెప్పాం. దెన్ ఫోర్త్ దానికి ఏంటి, ఎదుటి మనిషి నన్నెప్పుడు సంతోషంగా ఉంచగలుగుతున్నాడు అన్నదానికి కూడా నో చెప్పాం. రైట్? సో ఇప్పుడు ఈ సెక్షన్ చూస్తే ఇది సామర్థ్యానికి సంబంధించింది. సో నేను ఎలాగైతే ఎదుటి మనిషిని సంతోషంగా ఉంచలేకపోతున్నానో,
అలానే ఎదుటి మనిషి కూడా నన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాడు. ఇది సామర్థ్యానికి సంబంధించింది. ఇది కాంపిటెన్స్. తప్పు రాసింటే క్షమించండి. సో సామర్థ్యానికి సంబంధించిన విషయం ఇది. ఏది? సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, నేను చేయగలుగుతున్నానా, లేదా నేను నన్ను సంతోషంగా ఉంచుకోలేకపోతున్నాను, నేను ఎదుటి మనిషిని కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నాను, ఎదుటి మనిషి తానని తాను సంతోషంగా ఉంచలేకపోతున్నారు, ఎదుటి మనిషి నన్ను కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నారు. సో నాలో ఎలాగైతే సామర్థ్యం లేదో ఎదుటి మనిషిలో కూడా సామర్థ్యం లేదు. దేనికి? నేను సంతోషంగా ఉండడానికి, ఎదుటి మనిషిని సంతోషంగా ఉంచడానికి నాలో సామర్థ్యం లేదు. అలానే తనకి లేదు. అందరం ప్రయత్నిస్తున్నాం. అందరూ అన్నారు కదా, సమ్ టైమ్స్ అని. అలానే అందరూ ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఉంచగలుగుతున్నాము, కొన్నిసార్లు ఉంచలేకపోతున్నాం. సో ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నీకు గుర్తిస్తే సామర్థ్యం. సో సామర్థ్యం నాలోనూ లేదు, తనలోనూ లేదు. అప్పుడప్పుడు ఉంది, అప్పుడప్పుడు లేదు. గ్యారంటీ లేదు. కానీ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లో అడిగినవి, ఇవి ఉద్దేశానికి సంబంధించినవి. ఇంటెన్షన్. సో నా ఉద్దేశం ఆల్వేస్ మంచిదే అని మనం చెప్తున్నాం. ఐ వాంట్ ద అదర్ టు బి హ్యాపీ అన్నదానికి అందరూ ఎస్ చెప్పారు కదా. సో నా ఉద్దేశము మంచిది అని చెప్తున్నాం. కానీ ఎదుటి మనిషి ఉద్దేశం కూడా మంచిదేనా అని అడుగుతుంటే తెలీదు అని చెప్తున్నాం. నా ఉద్దేశం ఎప్పుడు మంచిదే, కానీ ఎదుటి మనిషి ఉద్దేశం మంచిది అని నేను చూడలేకపోతున్నాను. ఇది చూడగలిగితే ఎదుటి మనిషి ఉద్దేశం కూడా ఎలాగైతే నా ఉద్దేశం మంచిదో, ఎదుటి మనిషి ఉద్దేశం కూడా మంచిదే అని చూడగలిగిన రోజు మనలో ఒక ట్రస్ట్ అనే భావన కలుగుతుంది. ద అష్యూరెన్స్ దాట్ ద అదర్ వాంట్స్ మీ టు బి. వాంట్స్ వరకేనండి, ఎబిలిటీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. కోరుకుంటున్నారు, నా సంతోషం కోరుకుంటారు వాళ్ళు అని ఎప్పుడైతే నాలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందో, అప్పుడు నాకు వాళ్ళ పట్ల ఒక ట్రస్ట్ ఉంది అని అర్థం. ఇది లేదు అంటే వాళ్ళ పట్ల నాకు ట్రస్ట్ లేదు అని అర్థం. సో దిస్ ఇస్ హౌ ట్రస్ట్ ని డిఫైన్ చేస్తున్నామండి. సో ఎనీ క్వశ్చన్స్? సో ఎప్పుడైతే నాకు ఒక మనిషి పట్ల నేను ఎలా అయితే తను మంచిగా ఉండాలని కోరుకుంటానో, హ్యాపీగా ఉండాలని కోరుకుంటానో, తను కూడా అలానే కోరుకుంటారు. కానీ కుదరకపోవచ్చు. వాళ్ళ ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ వల్ల, వాళ్ళు ఇంకేదైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేవో, వాళ్ళ దగ్గర రైట్ అండర్స్టాండింగ్ లేదో, అప్బ్రింగింగ్ లేదో, లేదా ఇంకేదైనా ప్రాబ్లంలో ఉన్నారో, ఏదైనా రీజన్ అవ్వచ్చు. వాట్ ఎవర్ బి ద రీజన్, వాళ్ళు చేయలేకపోతున్నారు. బట్ కుదిరితే నేను హ్యాపీగానే ఉండాలనేదే వాళ్ళ ఉద్దేశం కూడా, కానీ చేయలేకపోతున్నారని గుర్తిస్తే మన బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. లేదు, వీళ్ళు కావాలనే నేను సంతోషంగా ఉండడం వీళ్ళు చూడలేరు, నేను సంతోషంగా ఉండాలని వీళ్ళు కోరుకోవట్లేదు అని గనక మనం అనుకుంటే మన బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కిడ్ ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు. ఓకే, ఆ బాబు బాగా చిరాగ్గా ప్రవర్తిస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఏదైనా చెప్పినా వినట్లేదు, చిరాగ్గా పిచ్చిగా చేస్తున్నాడు. ఒక పేరెంట్ ఎలా ఆలోచిస్తారు అలా చేస్తున్నప్పుడు? అయ్యో పాపం, అంటే ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడికి ఆకలేస్తుందా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, లేదా నిద్ర సరిపోలేదా, లేదా బాగాలేదా ఒంట్లో అని ఆలోచిస్తాం. రైట్? ఆ కిడ్ యొక్క ఉద్దేశం మనం డౌట్ చేయట్లేదు. వీడు ఇవాళ నన్ను ఎలాగైనా సరే నన్ను అన్హ్యాపీగా చేయాలనే కంకణం కట్టుకున్నాడు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మనం అనుకోం. ఎస్పెషల్లీ మన కిడ్స్ తోటి. రైట్? ఏం బాగాలేదేమో, హెల్త్ బాగాలేదేమో, ఆకలేస్తుందేమో, లేదా నిద్ర సరిపోలేదేమో అని ఆలోచిస్తాం. రైట్? సో అంటే ఏంటి, ఆ కిడ్ యొక్క ఉద్దేశం మీద మనకి డౌట్ లేదు, అక్కడ సామర్థ్యం మీదే ఉంది. అంటే ఆ కిడ్ సరిగ్గా బిహేవ్ చేయలేకపోతున్నాడు, అయ్యో పాపం అన్న మన ఫీలింగ్ ఉంటుంది. అదే సేమ్ థింగ్, అదే బిహేవియర్ ఒక హస్బెండ్ చేస్తే
లైక్ ఫ్రస్ట్రేటెడ్గా వాట్ ఎవర్ బయట నుంచి వచ్చినప్పుడు, లేదా మీరు బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉండి ఒక ఫ్రస్ట్రేటెడ్గా ఇరిటేటెడ్గా బిహేవ్ చేస్తుంటే, కోపంగా బిహేవ్ చేస్తుంటే, మనం ఇమీడియట్గా అంటే మనకు కోపం వస్తుంది, రైట్? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకంటే ఆ మొమెంట్లో మనము ఈ పాయింట్ ని చూడలేకపోతున్నాం. ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్న పాయింట్ ని మనం గుర్తించలేం. సారీ, ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అన్న పాయింట్ ని మనం చూడలేకపోతున్నాం ఆ మొమెంట్ లో మనకి లేదు ట్రస్ట్ ఆ మనిషి మీద. అయ్యో ఇది సామర్థ్య లోపము, ఏదైనా జరిగి ఉండొచ్చు బయట, తను ఎమోషన్స్ ని స్టేబుల్ గా ఉంచుకోలేకపోతున్నారు, అందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఎలా హెల్ప్ చేయొచ్చు ఈ మనిషిని నార్మల్సీకి తీసుకురావడానికి అని మనం యూజువల్లీ ఆలోచించం. ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఇంకా లేదా ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఒక కొలీగో బిహేవ్ చేస్తున్నప్పుడు, ఏంటి వీళ్ళకి సరిగ్గా బిహేవ్ చేయడం రాదు అని యూజువల్లీ అనుకుంటాం. అదే సేమ్ పోనీ ఇంకో రోడ్డు మీద ఒక మతిస్థిమితం లేని మనిషిని తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఆ మతిస్థిమితం లేని మనిషి ఏదో బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నాడు లేదా తిడుతున్నాడు మిమ్మల్ని, రైట్? మనం యూజువల్లీ కోప్పడతామా పడమా? ఒక మతిస్థిమితం లేని మనిషి ఏదో పిచ్చిగా వాగుతున్నాడు, రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళందరి మీద పిచ్చిగా వాగుతున్నాడు ఒక మతిస్థిమితం లేని మనిషి. ఆ మతిస్థిమితం లేని మనిషి మీద మనకి కోపం వస్తుందా రాదా? వీడు నన్ను కావాలనే అంటున్నాడు అని మనం అనుకుంటామా? పట్టించుకోం కదా, రైట్? ఎందుకని? మనం ఆ మతిస్థిమితం లేని మనిషి యొక్క ఉద్దేశాన్ని డౌట్ చేయట్లేదు. వాడికి సామర్థ్యం లేదు, ఆ మనిషికి సామర్థ్యం లేదు, ఎలా బిహేవ్ చేయాలో అనే సామర్థ్యం లేదు అని మనం ఒక కాంపిటెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం ఆ మతిస్థిమితం లేని మనిషిని. సామర్థ్య లోపం అనేది మనం హ్యాండిల్ చేసుకోగలం ఎప్పుడైతే గుర్తిస్తామో, దానికి ఏం చేయాలని ఆలోచిస్తాము, లేదా ఈ మనిషి సామర్థ్యం ఎలా పెంచాలి, సరే మనకి తనని మనం ఏం చేయలేము అన్నప్పుడు పట్టించుకోకుండా అట్లీస్ట్ వెళ్ళిపోతాం. కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదా మనిషి పట్ల, రైట్? దట్ ఓకే కావాలనే నన్ను ఇలా అంటున్నాడు, నన్నే అంటున్నాడు అనే థాట్ చాలా రేర్, అంత ఈజీగా రాదు, రైట్? ఎందుకంటే ఆ మనిషి యొక్క ఉద్దేశాన్ని డౌట్ చేయట్లేదు అక్కడ. అదే సేమ్ వర్డ్స్ ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక ఫ్రెండ్, ఒక తెలిసిన వాళ్ళు అంటే మనం చాలా అఫెండ్ అవుతామా అవ్వమా? అవే మాటలు లెట్సే ఒక ఫ్యామిలీ మెంబరో, ఒక కొలీగో, ఒక ఫ్రెండో, బ్రదరో, సిస్టరో కనుక అంటే మనలో ఒక బాధ కలుగుతుందా? పెయిన్ వస్తుందా మనలో? అదే ఒక మతిస్థిమితం లేని మనిషి అన్నప్పుడు లేదు బాధ, ఆ పెయిన్ లేదు. బట్ అదే వర్డ్స్ కానీ అదే సెంటెన్సెస్ కానీ ఒక ఫ్యామిలీ మెంబరో, క్లోజ్ రిలేషనో ఎవరైనా అంటే మనకి చాలా బాధ కలుగుతుంది మన ఫీలింగ్స్ కి, రైట్? ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఆ బాధ వస్తుంది? ఆ మతిస్థిమితం లేని మనిషో లేదా ఒక కిడ్డో ఇరిటేట్ చేసినప్పుడు లేని బాధ ఒక ప్రాపర్ అడల్ట్ కానీ, ఒక ప్రాపర్ మనం ఎప్పుడైతే ఒక పెద్ద మనిషి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కనుక అలా బిహేవ్ చేస్తే వి ఫీల్ వెరీ offended, we feel a lot of pain because of lack of trust. అంటే ఆ మనిషి నా సంతోషం కోరుకుంటున్నారు అనేది మనం చూడలేకపోతున్నాం ఆ మూమెంట్లో. కోరుకుంటున్నారా? ఆలోచిస్తే ఎస్, ఆబ్వియస్లీ మా ఫాదర్ అయినా, మా మదర్ అయినా, నా బ్రదర్ అయినా, నా సిస్టర్ అయినా, నా ఫ్రెండ్ అయినా నా మంచి కోరుకుంటారు, నా సంతోషమే కోరుకుంటారు. కానీ ఆ మొమెంట్లో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుందో తెలియదు, వాళ్ళకి అంతకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు, ఒక బ్యాడ్ బిహేవియర్ మనతో ప్రదర్శించారు. ఇమ్మీడియట్ గా వి లాస్ట్ ట్రస్ట్ ఆన్ దట్ పర్సన్. వాళ్ళలో ఉన్న ఉద్దేశం మనం ఆ మొమెంట్ లో చూడలేకపోతున్నాం, అందుకే మనకు కోపం వస్తుంది. ఒకవేళ చూడగలిగితే గనక సేమ్ థింగ్ ఏదైతే మన కిడ్ తో మనకు కలిగిందో ఫీలింగ్, అయ్యో వీడికి ఏమైంది, వీడికి బాగాలేదా, అయ్యో వీడికి ఏం చేయొచ్చు మనం వాడు బెటర్ అవ్వడానికి అనేది ఏదైతే థాట్ వచ్చిందో, ఈ క్లోజ్ రిలేటివ్ తో పట్ల కూడా అదే థాట్ వస్తుంది ఒకవేళ మనకి ట్రస్ట్ కనుక ఉంటే. అవునా? డూ యూ సీ దట్?
ఒకవేళ మనకి గనక ఆ నమ్మకం ఉంటే తను నా సంతోషం కోరుకునే మనిషే, కానీ ఇప్పుడు ఎందుకో ఇలా బిహేవ్ చేస్తున్నారు అని గనక మనం గుర్తిస్తే అప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అయ్యో, మనం ఏం చేయొచ్చు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఆర్ నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే థాట్ వస్తుంది కదా. సో ఎప్పుడైతే మనము ఉద్దేశాన్ని డౌట్ చేస్తామో అప్పుడు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ట్రస్ట్ పోతుంది. ఎప్పుడైతే సామర్థ్యంలో లోపం గుర్తిస్తామో, 2 థింగ్స్. ఇప్పుడు నాలో కూడా సామర్థ్య లోపం ఉంటుంది కదా. నేను అందరి పట్ల పర్ఫెక్ట్ గా ఏం బిహేవ్ చేయట్లేదు కదా. సో నాలో గనక సామర్థ్య లోపం కనిపిస్తే నేను ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది నేను గుర్తిస్తాను. ఎదుటి మనిషిలో సామర్థ్య లోపం కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అయితే రాదు. సెకండరీగా ఓకే, ఈ మనిషికి ఎలా నేను సహాయపడగలను, అప్పటికప్పుడు కూర్చుని క్లాస్ చెప్పాలనే కాదు ఉద్దేశం. ఫ్యూచర్ లో తను ఒక పర్సన్ ఎలా ఇంకా బెటర్ గా అవ్వచ్చు అనే మనం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం, ఒకవేళ మనం అది సామర్థ్య లోపము అని గుర్తిస్తే కనుక. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎప్పుడూ లేట్ వస్తాడు. నేను ఒక టైంకి రావాలి అని చెప్పాను, లేదా ఒక టైంకి కలుద్దాము, ఒక టైంకి ఫోన్ చేద్దాము అనుకుంటే ఎప్పుడు లేట్ వస్తూ ఉంటాడు. సో అక్కడ నేను సామర్థ్య లోపాన్ని గుర్తించాను కదా. సపోజ్ అలా గుర్తించలేదు, నేను 9 అని చెప్పాను, వాడు 9కి రావాల్సింది 9:30కి వచ్చాడు. సో నాకు కోపం వచ్చింది అనుకోండి, వాట్ డస్ దట్ మీన్? వీడు ఎప్పుడు ఇంతే, వీడు అంటే ఐఎమ్ యాంగ్రీ ఆన్ హిమ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ హిస్ ఇంటెన్షన్. లేదు, వాడిలో ఒక సామర్థ్య లోపం ఉంది, వాడు నన్ను కావాలని నేనేదో సాడ్ గా ఫీల్ అవ్వాలని 9:30కి రావడం కాదు. వాడిలో అదొక ఆ రోజు ఏదైనా జరుగుండొచ్చు. ఒకవేళ అలా జరిగితే దట్స్ డిఫరెంట్ థింగ్. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, ఎందుకు లేట్ అయింది, ఏమైంది అని, రైట్. కానీ మనలో అది ఉందా? మనం అంత ఆలోచించి అంత నెమ్మదిగా మనం బిహేవ్ చేస్తున్నామా? లేదా ఇమీడియట్ గా మనకు కోపం వచ్చేస్తుంది, మన బిహేవియర్ లో అవన్నీ ఆలోచించే టైం లేదు, ఇది సామర్థ్యమా, ఇది ఉద్దేశ్యమా అని ఆలోచించే టైం లేదు. అక్కడ ఇమీడియట్ గా మనం బిహేవియర్ ఫస్ట్ వాళ్ళ మీద అరిచేయడమో, వాళ్ళ మీద కోప్పడమో, వాళ్ళ మీద ఏదో ఒకటి చూపించేయడమో జరిగిపోతుందా? మన లైఫ్ లో, రిలేషన్షిప్స్ లో ఎలా జరుగుతుంది? వి రియాక్ట్. ఎస్, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ అలానే వీడి ఉద్దేశం ఎప్పుడు కరెక్టే అండ్ నెక్స్ట్ టైం కూడా నేను 9కి వస్తా అంటే నేను ఇంకా ముందు జాగ్రత్త ఏం తీసుకోలేదు అనుకోండి. సపోజ్ వాడు ఎప్పుడు లేట్ వస్తాడని నాకు తెలుసు అనుకోండి. సో మనం ఏం చేయొచ్చు, ఒక అరగంట ముందే ఫోన్ చేసి బయలుదేరావా అని చెక్ చేయడము, వాళ్ళ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసే పనులు చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత తిట్టడం కాకుండా ఇంకా ఎలా వాళ్ళ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. ఏమనుకోకరా, మనం అప్పుడప్పుడు బాగా లేట్ అవుతూ ఉంటావు కదా, అందుకే ముందు జాగ్రత్తగా నేను కాల్ చేస్తున్నాను అని చెప్తాం ఆ ఫ్రెండ్కి, రైట్. ఆర్ ఇంకేదన్నా ఒక పర్సన్ ఎప్పుడు అరుస్తూనే ఉన్నారనుకోండి, అంటే వి అండర్స్టాండ్ వేర్ దట్ పర్సన్ ఇస్ కమింగ్ ఫ్రమ్. మేబీ తనకి ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయో, తను ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, లేదా తను బై బ్రింగింగ్ ఇలా బిహేవ్ చేస్తున్నారో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మనం ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ హర్టింగ్ అస్, అది మనం గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ మీద కోపం వచ్చింది అంటే అది నాలోని స్టేట్ డిస్టర్బ్ అయింది. ఐఎమ్ నాట్ హ్యాపీ ఎనీమోర్ వెన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎదుటి మనిషిలో ఎప్పుడైతే నేను ఇది చూడలేకపోతున్నానో, దట్ ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ అనేది, అదర్కి ఏం జరగట్లేదండి. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు, నేను డిస్టర్బ్ అవుతున్నాను. ప్లీజ్ నోట్ దట్, ఇది మనకే ఇంపార్టెంట్. ఇఫ్ వి డోంట్ సీ దట్ ద అదర్ వాంట్స్ మీ టు బి హ్యాపీ, అండ్ బిహేవియర్లో లోపాలు, ఆలోచన విధానంలో లోపాలు, అండ్ అండర్స్టాండింగ్ లో లోపాలు, మెచ్యూరిటీలో లోపాలు, ఇవి అందరి మనుషుల్లో ఉన్నాయండి. మనలోనే కాదు, ఎలా అయితే మనలో ఉన్నాయో అందరిలోనూ ఉన్నాయి కదా. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంపిటెన్స్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, అవన్నీ సామర్థ్యానికి సంబంధించినవి.
ఉద్దేశానికి సంబంధించినవి కాదు. ఉద్దేశము ప్రతి మనిషిది ఎప్పుడు ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలనే ఉంటుంది అనేది మీ ముందుంచిన ప్రస్తావన. ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ ఫండమెంటల్ థింగ్. అండ్ ప్రతి రిలేషన్షిప్ కి ఇది బేసిస్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఐ కెన్ టేక్ 1 or 2 క్వశ్చన్స్ అండి. సామర్థ్యము అంటే కాంపిటెన్స్ అండి. ఒక ప్రాపర్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడానికి కానీ, ఒక ప్రాపర్ రిలేషన్ లో ఎలా బిహేవ్ చేయాలి ఆర్ ఎలా ఉండాలి, ఒక రైట్ అండర్స్టాండింగ్ తో ఉండడాన్ని సామర్థ్యం అంటారండి. రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం ల్యాక్ ఆఫ్ సామర్థ్యం. సుమన్ గారు, మే ఐ పుట్ స్మాల్ క్వశ్చన్ అండి? ఎస్ చెప్పండి. See, it's fine for our, as far as the issue of our happiness, అది మనం ఇతరులు మన గురించి మంచి ఆలోచిస్తున్నారు, మనం హ్యాపీగా అనుకో, ఫైన్. బట్ ఈజ్ ఇట్ నాట్ లివింగ్ ఇన్ ఇల్యూజన్? భ్రమలో ఉండడం కాదా? కళ్ళు మూసుకొని అందరు నా గురించి సంతోషంగా అంటే, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఎంతో మంది ఉంటారు. డెఫినెట్లీ దేర్ మైట్ బి సమ్ పీపుల్ హు ఆర్ జెలస్ ఆఫ్ మీ, హూ డెఫినెట్లీ వాంట్స్ మీ యాజ్ ఐ ఆల్సో. మీ నాట్ ఆల్వేస్, నేను కూడా అందరు సంతోషంగా ఉండాలని కోరుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎప్పుడో హర్ట్ చేసి ఉంటారు, వాళ్ళకి టిట్ ఫర్ టాట్ కావాలి అని సహజం ఇది. సో అలాగే నా ఏడలో కూడా ఇతరులు ఉండొచ్చు కదా. తప్పకుండా నేను వాళ్ళు మంచిగా చక్కగా నా మీద మంచి ఇంటెంట్ తోటే ఉన్నారు అనుకోవడం భ్రమ కాదా? లివింగ్ ఇన్ సెల్ఫ్ క్రియేటెడ్ ఇల్యూజన్ కాదా? సో గుడ్ క్వశ్చన్ అండి. సో అందరూ నా సంతోషమే కోరుకుంటారు అని నేను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి నా దగ్గరికి వచ్చి 1 లక్ష రూపాయలు అడిగాడు. ఓ నా మంచి కోరే మనిషి, నేను ఇచ్చేస్తాను 1,00,000 ఇచ్చేయండి మన దగ్గర ఉంటే అనేది కాదు ఇక్కడ మనం చెప్పట్లేదు. సో తను మంచే కోరుకొని ఉండొచ్చు, కానీ ఆ 1,00,000 రీపే చేసే సామర్థ్యం ఉందా లేదా అనేది మీకు ఇంపార్టెంటా, మనకి ఇంపార్టెంటా కాదా? రైట్. సో ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే ఇచ్చేయడము అంటే నమ్మకం లేదు అన్నట్టు కాదు. ఇప్పుడు నో చెప్పితే ఆ మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ మనిషి మీద నమ్మకం లేనట్టు కాదు. ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ హిమ్ దట్ ద అదర్ పర్సన్ వాంట్స్ టు బి హ్యాపీ, హీ వాంట్స్ మీ ఆల్సో టు బి హ్యాపీ. బట్ ఈ 1,00,000 మాత్రం తనకి రీపే చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. సో నేను పొలైట్ గానే చెప్పొచ్చు, ఆర్ ఐ మే నాట్ వాంట్ టు వర్క్ విత్ దట్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ ఉంది, మీరు సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తారు. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అరే మా వాడిని పెట్టరా ఉద్యోగంలో అని. ఆ అబ్బాయికి ఏమీ రాదు. అబ్బాయి ఏదో ఆర్టిస్ట్ అనుకోండి, పోనీ ఏదో సింగరో మ్యూజిషియనో, మీ సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకుంటారా? మనం తీసుకోం కదా. సామర్థ్యం అనేది కలిసి పనిచేయడానికి, కలిసి ట్రాన్సాక్షన్ చేయడానికి సామర్థ్యం ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ ఎట్ ది సేమ్ టైం నాలో ఫీలింగ్ ఏంటి, ఆ మనిషిని నేను ఉద్యోగంలో తీసుకోలేనప్పుడు ఆ మనిషి పట్ల నా ఫీలింగ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అలానే ఈ మనిషి 1,00,000 అడిగినప్పుడు నేను ఇవ్వనప్పుడు ఆ మనిషి పట్ల నా ఫీలింగ్ ఏంటి, నాకు ఆ మనిషి పట్ల ట్రస్ట్ ఉందా, ఆ మనిషి పట్ల రెస్పెక్ట్ ఉందా, లేదా నాలో ఒక నెగటివ్ ఫీలింగ్ ఉందా అనేది మనలో మనం చూసుకోవాల్సిన విషయం. అలానే ఇప్పుడు నేను ఎదుటి మనిషిని సంతోషం కోరట్లేదు, లేదా నేను జెలసీగా ఫీల్ అవుతున్నాను ఒక మనిషి పట్ల అంటే అది నా సామర్థ్య లోపమా, నా ఉద్దేశ లోపమా? డీప్ విత్ ఇన్ పైన నేను చాలా అనుకోవచ్చు, అయ్యో క్లాస్ లో అందరూ నేర్చేసుకుంటే ఎలాగా, నేనే ఫస్ట్ రావాలి కదా. మనకి పేరెంట్స్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు, ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అని. కానీ ఫస్ట్ ఒకడే వస్తాడే. సో నేను ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను వాడికి ఆన్సర్ ఇచ్చేస్తే, అమ్మో వాడు కూడా ఫస్ట్ వచ్చేస్తాడేమో, సో నేను వాడికి ఆన్సర్ చెప్పకూడదు అని నేను నాలో లైఫ్ లో జరిగే వేరియస్ ఇన్సిడెంట్స్ బట్టి నేను ఒక కంక్లూజన్ డ్రా చేశాను. కానీ డీప్ విత్ ఇన్ నేను ఆలోచిస్తే, వాడు నా ఫ్రెండే కదా, వాడు నాతో క్లాస్ అటెండ్ అవుతున్నాడు, నాకు చెప్పాలనే ఉంది వాడికి ఆన్సర్, కానీ ఐఎమ్ కన్స్ట్రెయిన్డ్ బై ద ఫస్ట్ ర్యాంక్. అలానే అందరికి ఏంటంటే అందరి దగ్గర అందరికి పాసిబుల్ కాదు అని కొన్ని మైండ్ సెట్స్ లో మనం జీవిస్తుంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఇస్ ఫస్ట్ ర్యాంక్ థింగ్. సో నేను వాడికి నేర్పించకూడదు, నేను వాడికి నేర్పిస్తే వాడు ఆన్సర్ రాసేస్తాడు, నేను ఆన్సర్ రాసేస్తాను, మళ్ళీ ఇంకేదైనా వేరేది వాడికి తెలిసేమో నాకు తెలియంది, సో నేను వాడికి చెప్పకూడదు అని నేను నన్ను సముదాయించుకుని నేను వాడికి ఆన్సర్ చెప్పట్లేదు. అది నా సామర్థ్య లోపమా, నా ఉద్దేశ లోపమా? చెప్పండి.
ఉద్దేశం ఓకే. సో అదే ఈ వర్డ్స్ ని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. నేను అలా ఆలోచించడం, నా ఆలోచన విధానంలో లోపం అనేది అది నా సామర్థ్యంకి సంబంధించిన విషయం. నేను గనక డీప్ విత్ ఇన్ నాలో నేను చూస్తే ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనే కోరుకుంటాము అనేది మీ ముందు ఉంచే ప్రస్తావన. ఓకే, అది కాకపోతే డీప్ మనం చూడాలి. ఈ పైన మనం ఫిలాసఫీలు, మనం లైఫ్ లో బిల్డ్ చేసుకున్న మేడలు, ఆర్ మనం లైఫ్ లో డ్రా చేసుకున్న కంక్లూజన్స్, మన బిలీఫ్స్, మన నమ్మకాలు, ఇవన్నిటిని మించి డీప్ విత్ ఇన్ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ మనిషికి నేను నో చెప్పినప్పుడు, ఒక ఫ్రెండ్ నాకు వచ్చి నన్ను అడిగి నన్ను ఒక ఎగ్జాంపుల్ కి ఆన్సర్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పరా అన్నప్పుడు నేను నో చెప్పినప్పుడు డీప్ విత్ ఇన్ నేను హర్ట్ అవుతున్నానా, లేదా నేను హ్యాపీగా ఉన్నానా? ఏదో నేను ఫస్ట్ రావచ్చు అని నేను సంబరపడి ఉండొచ్చు, కానీ డీప్ విత్ ఇన్ అరే అందరం వాడు నేను కలిసి నేర్చుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ విల్ బి నాకింగ్ అస్ డీప్ విత్ ఇన్. ఆ డీప్ విత్ ఇన్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం ఉద్దేశం. అంటే ఇట్స్ నాట్ లైక్ పైన ఆలోచించే ఇది కాదు. సార్ ఓకే సార్, మనం రోజువారీ దొరికే ఈ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా యుటోపియన్ సమాజంలో అయితే రావు. మీరు చెప్తుంది యుటోపియన్, డీప్ విత్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ వెల్ ఇంటెండెడ్, ఫైన్. కానీ మనం ఈ రోజు ఈ అనారోగ్యం ఇవన్నీ సమస్యలు మనకు వచ్చేటివన్నీ కూడా మనం ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు డీప్ విత్ ఇన్ లో లేరు. వాళ్ళు జీవిస్తున్నది కూడా ఇలాంటి పైనే ఉండి మనకు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్. కాబట్టి మీరు ఇవి ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఫైన్. కానీ what I was asking is to think that everybody wants me to be well అనే ఇంటెన్షన్ గురించి అన్నప్పుడు ఇది ఎలా అది కాదు కదా, అది వాస్తవంగా జరగడం లేదు కదా, మనం చూస్తున్నాం కదా. పీపుల్ డెఫినెట్లీ వాంట్ మీ టు బి అన్హ్యాపీ. దీన్ని ఎట్లా ఈ ఇష్యూస్ ఓకే, మీరు అప్పు ఇచ్చే దగ్గరికి ఆ స్టూడెంట్ కి నేను హెల్ప్ చేయడం, నా ఫ్రెండ్, దిస్ ఈస్ ఫైన్. బట్ బేసిక్ గా నిజంగా ప్రపంచం అందరూ నా మంచి కోసమే కోరుకుంటున్నారు అనేది నిజం, అది నిజం కాదు కదా అనేది ఒకటే. ఎందుకంటే వాళ్ళు కూడా అంత యుటోపియన్ సమాజంలో జీవించడం లేదు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి. అందరం మీరు అన్నట్టుగా ఉంటే ఎవరికి ఏ సమస్యలు రావు కదా, అందరు ఇట్లా నమ్మితే. కానీ నమ్మకం నిజమేనా? వాస్తవం అది కాదు కదా, రియాలిటీ. ట్రూత్ వేరు, రియాలిటీ వేరు కదా సార్. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. ట్రూత్ వేరు, రియాలిటీ వేరు అనేది. అయితే మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఎస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ నాట్ ద వే వీ వాంట్ దెమ్ టు. ఆఫీస్కి వెళ్తే వాడు నాకు ప్రమోషన్ ఎలా ఇవ్వద్దు అని చూస్తున్నాడు, ఆర్ నా కొలీగ్ నన్ను ఎలా తొక్కేసి వాడు ముందుకు వెళ్ళాలని చూస్తున్నాడు, ఆర్ ఇంకెక్కడికో బయటకు వెళ్తే షాప్లోకి వెళ్తే వాడు నన్ను మోసం చేసి ఎక్కువ ప్రాఫిట్ ఎలా చేసుకోవాలని చూస్తున్నాడు, రైట్? అండ్ ఇంకెక్కడికో వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళు ఎలా ఆడవాళ్ళని ఎలా ఎక్స్ప్లోయిట్ చేయాలని చూస్తున్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, నో డౌట్. ఈవెన్ విత్ ఆల్ దాట్, ఈ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంతా ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ కాదా? వాళ్ళందరిలో లేదు, ఉందని నేను చెప్పట్లేదు. ఈ ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ ర్యాంపెంట్. నాలోనూ లేదు రైట్ అండర్స్టాండింగ్, వాళ్ళలోనూ లేదు. సో అలా అని ఇంకా రైట్ అండర్స్టాండింగ్ లేదు, లెట్స్ ఆల్ ఫైట్, ఎవరు గెలిస్తే వాడు గెలుస్తాడు అనేటట్టు మనం జీవిద్దామా? లేకపోతే నేను ఎదుటి మనిషి బిహేవియర్ కి నాకు సంబంధం లేదు, ఆర్ నేను ట్రిగర్ అయిపోతాను, ఒకడు వచ్చి నన్ను తిడతాడు, నేను ట్రిగర్ అయిపోయి నేను కోపం వచ్చేసి రివర్స్ నేను అరవడం మొదలు పెడతాను. అంటే నా మీద నాకు కంట్రోల్ లేదు, నా ఫీలింగ్స్ మీద నాకు కంట్రోల్ లేదు, అండ్ ఉండే అవకాశం కూడా లేదని చెప్తున్నారు మీరు. సో ఐఎమ్ ఈజీలీ ట్రిగర్డ్. అంటే ప్రతి అందరు రోడ్డు మీద వెళ్ళే ప్రతి మనిషి దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది. ఒక బటన్ ఛానల్ మార్చితే నన్ను వచ్చి పొగుడుతాడు ఒకడు, ఎక్కడికో వెళ్ళిపోతాను, ఇంకొకడు వచ్చి తిడతాడు, ఇంకో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. సో నాకంటూ ఒక స్టెబిలిటీ లేదు, ఒక కంట్రోల్ లేదు. ఐ విల్ గో యాజ్ ద అదర్స్ బిహేవ్ విత్ మీ, ఐ విల్ గో బై దట్. దట్స్ వాట్. క్షమించండి, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ ఫర్దర్. అది ఒక్క మాట, నమ్మి వాళ్ళు నిజంగానే నా సంతోషాన్ని కోరుకుంటున్న అబద్ధాన్ని నమ్మి ప్రవర్తించడం అని మీరు చెప్తున్నారు. నేనేమంటా అంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్తుంటే ఇన్సైట్, నో లెట్ మీ సీ ద రియాలిటీ. వారు నా సంతోషాన్ని కోరుకోవడం లేదు నాకు తెలుసు, కానీ ఈవెన్ దెన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ మీ టు రెస్పాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఫర్ మై హ్యాపీనెస్, అది ఫైన్. నేను అంటే
మీ ఇంటెన్షన్, బిహేవియర్, ఎబిలిటీ కాదు. మీరు ముందు ఎబిలిటీ అయితేనే ఎంపథైజ్ చేస్తా. అతని ఇంటెన్షన్ కూడా తప్పు ఉంది. అయినా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ లెట్ మీ రెస్పాండ్, లెట్ మీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ టు చేంజ్ హిజ్ ఇంటెన్షన్ అంటే ఓకే. కానీ నో, మీరు ముందు ట్రస్ట్ చేయండి, అతను నమ్మండి, మీ కోరవే కోరుకుంటున్నానని మాత్రం కొంచెము ఇది స్ట్రెచింగ్ ఇట్ టూ ఫార్ అని అనిపిస్తుంది. ఐ అండర్స్టాండ్ అండి. అంటే ఇది సారీ కొంచెం మ్యూట్. థ్యాంక్ యూ. సో ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనకేంటంటే ఓకే, ఆ మనిషి ఏదైతే బయట బిహేవ్ చేస్తున్నాడో నన్ను అన్హ్యాపీగా చేయడానికి ఒక బిలీఫ్ తో వస్తున్నాడు, వీడిని ఇలా ఎక్స్ప్లాయిట్ చేద్దాము, వీడి నుంచి డబ్బులు గుంజుకుందాము, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అనే బిలీఫ్స్ మనం అందరం అక్యుములేట్ చేసుకున్నాం. నేను గ్రో అవ్వాలి అంటే పక్క వాళ్ళని తొక్కేయాలి, నేను యూనో ప్రాస్పరస్ అవ్వాలి, నాకు కావాలి ఫిజికల్ ఫెసిలిటీస్, సో నేను ఎక్స్ప్లాయిట్ చేయాలి, నా దగ్గర ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, రైట్? ఇవన్నీ మనందరం బిల్డ్ చేసుకున్న బిలీఫ్సే. అలానే ఎదుటి మనిషి బిల్డ్ చేసుకున్నారు, అందరూ బిల్డ్ చేసుకున్నాం. అండ్ వీఆర్ ఆల్ లివింగ్ బై దీస్ బిలీఫ్స్. సో నా డీప్ విత్ ఇన్ నేను చూడగలుగుతున్నాను, right? We are all able to see deep within us that I want to be happy, right? Similarly, the other also wants to be happy. Okay, alane nenu eduti manishi సంతోషంగా ఉండాలి అని డీప్ విత్ ఇన్ కోరుకుంటున్నాను. అలానే the other is also మీ ముందు నుంచే ప్రపోజల్ ఇది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇవాళే యాక్సెప్ట్ చేసేయండి, యాక్సెప్ట్ చేయకండి, లాజికల్ గా ఎవరో స్క్రీన్ మీద ఏదో గీస్తున్నారు. ఒక్క నిమిషం అండి, సారీ శ్రీనాథ్ గారు, లెట్ మీ కంప్లీట్ దిస్. సో ఇదేంటంటే మనం బయట ప్రస్తుతం ఉన్న సమాజంతో చూస్తే ఇది యుటోపియన్ గా ఆర్ అన్రియలిస్టిక్ గా అలా అనిపిస్తుంది, డెఫినెట్లీ అనిపిస్తుంది. ఎందుకంటే దట్స్ హౌ వీ హ్యావ్ బిల్ట్ అవర్ సిస్టమ్స్, దట్స్ హౌ వీ హ్యావ్ బిల్ట్ అవర్ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ కదా. సో నాలో ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంటే నేను ఎదుటి మనిషి బిహేవియర్ తో ఎఫెక్ట్ అవ్వకుండా నేను జీవించగలను. ఐ వాంట్ టు బీ హ్యాపీ. అది నేను అచీవ్ చేసుకోవడానికి ఇదేమి బ్లైండ్ గా బిలీవ్ చేయమనట్లేదు. అంటే ఇది ఇలా లేకపోయినా సరే, అయ్యో ఉంది పాజిటివ్ థింకింగ్, నేను ఇలా అనుకుంటాను, ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటున్నాడు ఒక 100 సార్లు అనుకుందాము, అప్పుడు నిజం అనిపిస్తుంది అనేది కాదు పాయింట్. దట్స్ నాట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రపోజ్ హియర్. ఓకే, సో ఇంతకు ముందు ఉంచినట్టు సెల్ఫ్ వెరిఫికేషన్. ఓకే, లెట్స్ వెరిఫై ఇట్ ఇన్ అవర్ ఓన్ రిలేషన్షిప్స్. ఫస్ట్ క్వశ్చన్, వెదర్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా కాదా, అండ్ వెన్ ఐ గో అండ్ బిహేవ్ అకార్డింగ్ టు దిస్, is it leading to mutual happiness or not? When I trust the other, is there comfort in relationships? Or when I distrust the other, is there comfort in relationships? Trust ante ento manam already define chesam, that the assurance that the other wants me to be happy. ఈ ఫీలింగ్ తో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు రిలేషన్షిప్స్ లో కంఫర్ట్ ఉంటుందా, లేదా the other wants me to wants to exploit me and the other wants me to be unhappy అన్న ఫీలింగ్ తో నేను ఎప్పుడైతే రిలేషన్షిప్ లో వ్యవహరిస్తానో అప్పుడు నాకు కంఫర్ట్ వస్తుందా అనేది చూసుకుందాం. దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, నేను అదే చెప్తున్నాను కదా, సామర్థ్యం బట్టి మన ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే నేను ఒక మనిషితో పనిచేస్తున్నాను అంటే తన సామర్థ్యాన్ని నేను అంచనా వేసి, తన సామర్థ్యం నాకు కావాల్సినట్టు ఉన్నప్పుడు నేను ఆ మనిషితో పనిచేస్తున్నాను. బట్ వి ఆల్ ఆపరేట్ ఇన్ కన్స్ట్రెయింట్స్. ఇప్పుడు నేను సామర్థ్యం ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. నేను ఒక 100 మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అందరి సామర్థ్యం ఉన్నా లేకపోయినా, లోపాలున్నా, వి వర్క్ విత్ మెనీ పీపుల్ హూ ఆర్ ల్యాకింగ్ ఇన్ కాంపిటెన్స్. బట్ ఇలా వర్క్ చేస్తున్నప్పుడు అది ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ అనే నేను గుర్తిస్తున్నానా, లేదా అది ల్యాక్ ఆఫ్ ఇంటెన్షన్ అని నేను అనుకుంటున్నానా అనేది క్వశ్చన్, రైట్? ఇఫ్ ఐ సీ దట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ am comfortable within, I can be happy within, and I can see what I can do. నేను ఈ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ ని డీల్ చేయడానికి నేను ఏం చేసుకోవచ్చు, ఏం చెక్స్ అండ్ మెజర్స్ పెట్టుకోవచ్చు, ఆర్ నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోవచ్చు అనేది మనకు క్లియర్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే నేను ఎదుటి మనిషి ఉద్దేశాన్నే డౌట్ చేస్తానో అప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ I feel uncomfortable within, I feel violated, and it shows up in my behavior also, right? So this is the proposal, and ఇది immediate గా మనము డైజెస్ట్ చేసేసుకోవాలో యాక్సెప్ట్ చేయాలో అనేది పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇది ఎక్స్ప్లోర్ ఇట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ముందు ప్రపోజల్ ఉంచినప్పుడు నేను ఎలా ఎక్స్ప్లోర్ చేశాను అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, రైట్? ఈ వర్క్షాప్ ఇలానే నేను అటెండ్ అయ్యాను, అండ్ అటెండ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది. సో లంచ్ బ్రేక్ వస్తే నేను అప్పట్లో కాలేజ్లో నన్ను బీటెక్ చదువుతున్నాను. సో మెస్కి వెళ్ళాను, క్యాంటీన్కి వెళ్ళాను. వెళ్తే ఒక ఫ్రెండ్ ఎదురుగా వస్తున్నాడు. నేను వాడికి హాయ్ చెప్పాను. హాయ్ చెప్తే వాడు రిప్లై ఇవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. వాడు క్యాంటీన్లోకి వెళ్ళిపోయాడు, నేను క్యాంటీన్లోకి వెళ్ళాను. ఈ లోపల నాలో ఆలోచనలు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడు వీడు ఇంతే కదా, వీడికి నేను అనవసరంగా హాయ్ చెప్పాను, వాడు ఇలా రియాక్ట్ అవుతాడని నాకు తెలుసు కదా, ఎందుకు నేను వీడితో అనవసరంగా అని రకరకాల కోపము, నెక్స్ట్ వీడికి ఇంకొకసారి ఎప్పుడు వీడికి చెప్పొద్దు, ఇలాంటి ఆలోచనలు, వేరియస్ ఆలోచనలు మనకు వస్తాయి కదా. ఎప్పుడైతే మనం ఒకరిని విష్ చేస్తే వాళ్ళు మనకి రిటర్న్ విష్ చేయకపోతే మన కామన్ గా జరిగే ఏవైతే ఉంటాయో థాట్ ప్రాసెస్, అదంతా నేను గో త్రూ అయ్యాను. తర్వాత లైన్ లో నుంచున్నాం, వాడు నా ముందే నుంచున్నాడు లైన్ లో. దెన్ ఐ వాజ్ రిఫ్లెక్టింగ్, ఏంటి వీళ్ళు ఇప్పుడే వర్క్షాప్ లో చెప్పారు ఎదుటి మనిషి ఉద్దేశం కరెక్ట్ గానే ఉంటుంది, సామర్థ్య లోపం అని చెప్తున్నారు. ఇక్కడేమో ఇంత లైవ్ ఎగ్జాంపుల్ జరుగుతుంది. నేను ఒకడికి విష్ చేస్తే వాడు నాకు ఎదురుగా విష్ కూడా చేయలేదు. ఇప్పుడు వీడి ఉద్దేశం కరెక్టా, నేను అది నమ్మాలా అని నేను ఆలోచించుకుంటున్నాను. ఐఎమ్ కాంటెంప్లేటింగ్. ఓకే, దెన్ సరే టెస్ట్ చేద్దాం ఒకసారి అని ధైర్యం తెచ్చుకుని, అంటే లైక్ తెచ్చుకుని వాడిని అడిగాను. వచ్చేసి ఎంతైనా నాకు తెలిసిన వాడే కదా, సో పిలిచి, ఒరే నేను నీకు ఇప్పుడు ఇందాక దారిలో వస్తున్నప్పుడు నేను నీకు హాయ్ చెప్పాను కదా, నువ్వెందుకు నాకు రిప్లై ఇవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు అని అడిగాను ధైర్యం చేసి. వాడు రిప్లై ఇచ్చింది ఏంటి అంటే, అవునా సారీ, నువ్వు హాయ్ చెప్పావా నేను చూడలేదు, నేను యాక్చువల్లీ నా పర్స్ పోయింది, నేను ఎక్కడ పడేసుకున్నానా అని ఏదో ఆలోచిస్తూ వెతుకుతూ వస్తున్నాను, సారీరా, నువ్వు నాకు చెప్పావని కూడా నేను నోటీస్ చేయలేదు, అసలు ఏమనుకోవద్దని చెప్పాడు. సో ఇమీడియట్ గా ఇప్పుడు ఈ లాస్ట్ 5 minutes లో ఆ లైన్ లో నుంచి ఆ చేతులు కడుక్కునేటప్పుడు ఆలోచించిన నాలో జరిగిన ఎమోషన్స్, ఫీలింగ్స్, కోపము, రక్తం మరిగిపోవడం, ఇదంతా వేస్ట్ అయిపోయింది. అంటే ఎందుకు ఇలా చేశా నేను అనేది ఇమీడియట్ గా నాకు ఆ మూమెంట్ లో రియలైజేషన్ జరిగింది. అండ్ అలానే నేను ఇమీడియట్ గా దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇంకా అప్పటి నుంచి ప్రతి మనిషిని నేను ఉద్దేశాన్ని నేను చూడగలుగుతున్నాను నేను చెప్పట్లేదు. This is one instance immediately after this session on the trust where I could see it. అరే నేను తప్పుగా ఆలోచించానే, ఆ మనిషి ఉద్దేశం బానే ఉంది, వాడు చూడలేదు, అది సామర్థ్య లోపం కదా, వాడేదో ఆలోచిస్తున్నాడు, వాడు పర్స్ ఎక్కడో పోయింది అని. నేను ఈ లోపల వీడింతే, వీడు ఎప్పుడు ఇంతే, వీడు నెక్స్ట్ టైం హాయ్ చెప్పకూడదు, ఇవన్నీ నేను ఆలోచించుకున్నాను. డిస్టర్బ్ అయింది నేను. వాడు బానే ఉన్నాడు, వాడి పర్స్ గురించి వాడు ఆలోచించుకున్నాడు, వాడు బానే ఉన్నాడు, లైన్ లో నుంచున్నాడు, వాడు తింటాడు, వాడు వెళ్ళిపోతాడు. ఈ లోపల డిస్టర్బ్ అయింది నేను కదా. ఇలా ఇంటి ఇన్సిడెంట్స్ మనకి 100 జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో, వేర్ we assume that the other's intention is to make me unhappy. It is to create unhappiness in my life. But adi మనం let's go back into our relationships, see, talk and communicate and see. మనకు కనిపిస్తుంది that deep within that everybody wants to be happy, and they may not be exhibiting that in their behavior because నాలాగానే వాళ్ళకి బిలీఫ్స్ ఉన్నాయి that రకరకాల బిలీఫ్స్ ని బిల్డ్ చేసుకున్నాం కదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దట్ నేను హ్యాపీగా ఉండాలంటే అందరూ హ్యాపీగా ఉండకూడదు, నేను రిచ్ అవ్వాలంటే అందరూ అవ్వకూడదు, ఇలాంటివన్నీ బిల్డ్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి ఒక కాంపిటేటివ్ వరల్డ్ లో ఉండాలి, ఒక సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, నేను ఫిట్ అయితే నేను సర్వైవ్ అవ్వగలుగుతాను, ఇలాంటివన్నీ మనం బిల్డ్ చేసుకున్న నోషన్స్ వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఇమీడియట్లీ. బట్ ఆ బయట వ్రాపర్ ఏదైతే ఉందో, ఆ బిహేవియర్, బిలీఫ్స్, అవన్నిటిని తీసేసి ఆ మనిషిలో కోర్లోకి వెళ్ళి చూస్తే నా కోర్ ఎలా ఉందో అతని కోర్ కూడా అలానే అందరు సంతోషం కోరుకుంటుంది అనేది కనిపిస్తుంది. ఇది మీ ముందు నుంచే ప్రస్తావన. ఇది ఇమీడియట్ గా ఇదేమి లైఫ్ లోకి వచ్చేదు. దిస్ ఇస్ అ ప్రపోజల్, ప్లీజ్ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. సో శ్రీనాథ్ గారు, యూ హ్యావ్ అ క్వశ్చన్. థ్యాంక్స్ సుమన్ గారు. అసలు ప్రతి ఒక్కరిని మనం హ్యాపీగా పెట్టగల సామర్థ్యం మనలో ఉంటుందా అండి?
ఉండకపోవచ్చండి. అది ఉంటుందని నేనేం అనట్లేదు. బట్ ఐ మీన్ అది అచీవ్ చేయాలనేది కూడా మన గోల్ కాదు కదా. ఫస్ట్ మన గోల్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలనేది మన గోల్, రైట్? సో దానికి నాకు రైట్ అండర్స్టాండింగ్ కావాలి, రైట్ ఫీలింగ్స్ కావాలి. సో నేను కంఫర్టబుల్గా ఉండాలి అండ్ దెన్ ఐ ఎగ్జిబిట్ విత్ ఏ డెఫినెట్ హ్యూమన్ కాండక్ట్. ఆ కాండక్ట్ అర్థం అవ్వచ్చు, ఎదుటి మనిషికి అర్థం కావచ్చు, మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ద అదర్ పర్సన్ మే ఫ్లిక్కర్ ఇన్ దేర్ కాండక్ట్ అండ్ ఇన్ దేర్ బిహేవియర్, రైట్? బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ మీ, నేను నాలో ఫీలింగ్స్ ని నేను ఎన్ష్యూర్ చేయగలుగుతున్నానా టువర్డ్స్ ద అదర్? అలా ఎన్ష్యూర్ చేసినప్పుడు రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి? if I am having the right feelings towards the other, is it comfortable or not? And నా సామర్థ్యం ఏంటి అంటే నాలో ఫీలింగ్స్ ని రైట్ గా ఎన్ష్యూర్ చేసుకోవడమే మనకు కావాల్సిన సామర్థ్యం అండి. ఇందాక మనం వేరియస్ డైమెన్షన్స్ లో అన్నాం కదా, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్. రైట్ లివింగ్ ఏంటి అంటే టు హ్యావ్ రైట్ ఫీలింగ్స్ విత్ ఇన్ మీ. అంతవరకే మన కంట్రోల్లో ఉంటుంది. ఎదుటి మంచి బిహేవియర్ మన కంట్రోల్లో లేదు కదా. సో I can work towards improving the other's competence, but I don't have control over the other's behavior. So నా సామర్థ్యం యొక్క స్కోప్ ఏంటి అంటే నాలో రైట్ ఫీలింగ్స్ ని ఎన్ష్యూర్ చేసుకోవడం ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ప్రయారిటీ. సో థ్యాంక్స్ అండి. రాఘవేంద్రరావు గారు. ఇంతకుముందు సార్ అడిగారు కూడా ఇదే క్వశ్చన్. అయితే ప్రతి ఒక్కరూ మన హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తారు, మన హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. అని అనుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళ సామర్థ్య లోపం కంటే వాళ్ళకి అన్ని రకాల సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేకున్నా మనము నష్టపోతే వాళ్ళు ఒక రకమైన సంతోషం ఫీల్ అయ్యే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. ఆ విషయాన్ని మనం నమ్మకుండా మన ముందర నటించే నటన కావచ్చు, వాళ్ళ బిహేవియర్ నటనలాగా ఉండొచ్చు, అలా ఉండి మనం ఏమైపోతామంటే చూస్తూ వీళ్ళంతా నా సంతోషం కొరకే, నా ఉన్నతిని కోరుకుంటారు, నా గ్రోత్ ను కోరుకుంటున్నారు, నా గ్రోత్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటాం. కానీ మనకు అర్థం కాదు, చివరికి ఒకసారి మనం నష్టపోయినప్పుడు, ఏదైనా లాస్ అయినప్పుడు, అప్పుడు దే యూజ్ టు ఫీల్ హ్యాపీ. ఇది ఖచ్చితంగా సామర్థ్య లోపం కాదు, అది ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు అలా ఉంటారు. కాకపోతే వాళ్ళకి నష్టపరచడం వాళ్ళ చేతుల్లో ఉంటే నష్టం కూడా చేస్తారు, కానీ మన పక్కనే ఉంటారు. వాళ్ళని నేను ఇప్పుడు ఆ విషయం నాకు క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయాలా, వాళ్ళ కాంపిటెన్సీ లోపం అనుకోవాలా, వాళ్ళ ఉద్దేశమే తప్పు ఉన్నప్పుడు వాళ్ళని నేను ఏ రకంగా మార్చి ఇంకా ఆ రిలేషన్ కొనసాగించాలి. ఓకే, ఇందులో 2 పాయింట్స్ అండి. అయితే మీరు కంక్లూడ్ చేసేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం లోపం అనేది, అంటే మీ డెఫినేషన్ ఆఫ్ ఉద్దేశం అనేది అలా డిఫైన్ చేస్తున్నారు. బట్ మీ ముందుంచే ప్రస్తావన ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఎదుటి మనిషి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, దట్ మిమ్మల్ని నష్టపరిచి నేను సంతోషపడతాను, మిమ్మల్ని నష్టపరిచితేనే నేను లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతాను అనే ఏదైతే థాట్ ఉందో, ఆ థాట్ తో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదా. ఆ థాట్ అనేది వాళ్ళ సామర్థ్య లోపము అని మేము ఉంచుతున్నాను ప్రస్తావన. ప్లీజ్ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. ఎదుటి మనిషిని డిస్ట్రాయ్ చేసో, అన్హ్యాపీగా చేసో, ఎక్స్ప్లాయిట్ చేసో నేను అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాను, లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను అన్న మైండ్ సెట్ అనేది అది వాళ్ళ సామర్థ్య లోపము. అది వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ బిల్డప్ అవ్వకపోవడం, వాళ్ళ అప్బ్రింగింగ్ లో అవ్వచ్చు, లేదా ఈవెన్ అదర్వైజ్ అవ్వచ్చు. ఏదో ఫర్ సమ్ రీజన్ దే హ్యావ్ బిల్ట్ దట్ బిలీఫ్ సిస్టమ్. ఏంటంటే నేను వీడిని ఎక్స్ప్లాయిట్ చేయాలి, అలా చేసినప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఓకే, దాన్ని బట్టి ఆపరేట్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు. బట్ మీ ముందు ఉంచుతున్న ప్రస్తావన ఏంటి అంటే, ప్లీజ్ సీ దట్ అలాంటి ఆలోచన విధానము కూడా సామర్థ్య లోపమే. ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఆర్ ఏదో ఒక రోజు దెబ్బతింటారు కదా, ఐ మీన్ ఇట్ కెనాట్ గో ఆన్ ఫర్ ఆల్. సో ఆ రోజు వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ ఇన్ ద మీన్ టైం మీరు వాళ్ళ పట్ల ఉంచే ఫీలింగ్ ఏదైతే ఉందో, మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు, ఎవరైతే ఇలాంటి బిలీఫ్స్ తో ఆపరేట్ చేస్తున్నారు, అంటే నన్ను ఎక్స్ప్లాయిట్ చేయాలి అన్న బిలీఫ్ తో ఆపరేట్ చేస్తున్నారు, నేను వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేయాలి అని మీరు అడుగుతున్నారు, రైట్? సో గుడ్ క్వశ్చన్. అందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే అది వాళ్ళ సామర్థ్య లోపం అని గుర్తించామో, మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం చూసుకోవాల్సింది మెయిన్ పాయింట్ అండి, నేను దానివల్ల ఇంపాక్ట్ అవుతున్నానా లేదా. నేను ఇంపాక్ట్ అవుతున్నాను అంటే నాలో సామర్థ్య లోపం ఉంది ఫస్ట్. ఎందుకంటే ఎదుటి మనిషి బిహేవియర్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్, వాళ్ళు ఆపరేట్ చేసే ఆలోచన విధానం అవన్నీ నా కంట్రోల్లో లేవు. అలా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్నారని నేను దాన్ని బట్టి నా ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి, నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, నేను చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నాను అంటే ఫస్ట్ నాలో ఆ సామర్థ్య లోపం ఉంది. సో దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలండి, ఫస్ట్ పాయింట్. అది చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా టైం ఉంది, నాలో నేను రైట్ ఫీలింగ్స్ ఎన్షూర్ చేసుకున్నా, ఇప్పుడు వాడు ఎలాగైనా ఆలోచించుకొని, వాడు ఎలా అయినా బిహేవ్ చేసుకొని, ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ బై ద అదర్స్ బిహేవియర్ అండ్ అనే స్టేట్ నేను రీచ్ అయినప్పుడు ఐ కెన్ ట్రై టు నాకు అండ్ దెన్ మనకి ఉన్న టైం బట్టి, ఉన్న రిసోర్సెస్ బట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయాలా లేదా నా ఫ్యామిలీ, నా పిల్లల్ని నేను ఇంప్రూవ్ చేయాలా అనే చాయిస్ ఉంటుంది మనకి కదా. నా పిల్లల మీద నేను కృషి చేయాలా, వాళ్ళ మీద టైం స్పెండ్ చేయాలా, ఎనర్జీ స్పెండ్ చేయాలా. వాడెవడో వాడు రాంగ్ గా ఆలోచిస్తున్నాడు, అలా ఆలోచించి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు, కరెక్టే. ఇప్పుడు నేను తనని బాగు చేయాలా, నా పిల్లల్ని బాగు చేసుకోవాలనే చాయిస్. సో అది మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరి మీద మీ టైంని, మీ ఎనర్జీని స్పెండ్ చేసుకుందాం అనుకుంటున్నారు అన్నది మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ అది నా పిల్లలు కాదు, నా పేరెంట్స్ కాదు, బయట వాళ్ళు కాదు. ఫస్ట్ ప్రయారిటీ నేను, నా సామర్థ్యం అంటే నా సామర్థ్యాన్ని నేను ఇంప్రూవ్ చేసుకునే ఎఫర్ట్. ఇప్పుడు మీరు చేసే వర్క్ షాప్ ఇది అటెండ్ అవ్వడము అదంతా మనందరం మన సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కదా, రైట్. సో ఇలా నా సామర్థ్యాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఒక స్టేజ్ రీచ్ అవ్వాలి. ఎలాంటి స్టేజ్ రీచ్ అవ్వాలి? ఎదుటి మనిషి బిహేవియర్ ఎలా ఉన్నా సరే నా బిహేవియర్, నా ఫీలింగ్స్, నా కాండక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. అలా డెఫినెట్ కాండక్ట్ డజన్ మీరు అందరం మన బిహేవియర్ బాగుంటుంది అని అనగానే వాడెవడో వచ్చి ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపిస్తాను అనేటట్టు మనం ఊహించుకుంటాం. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవసరమైతే అన్ని చేసుకోవాలి. లీగల్గా వెళ్ళాలంటే లీగల్గా వెళ్ళాలి, సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే బయట అలాంటి బిలీఫ్స్ తో ఉన్నారు కాబట్టి జనం, రైట్. వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ బట్ డీప్ విత్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇఫ్ మై ఫీలింగ్స్ ఆర్ డిస్టర్బ్డ్ బై ఎవ్రీ అదర్ పర్సన్, వచ్చి దారిపోయేవాడు అందరి బిహేవియర్ బట్టి నా ఫీలింగ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే, దారిపోయేవాడే కాదు, ఇంట్లో పేరెంట్స్ బిహేవియర్ బట్టి నా ఫీలింగ్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, నా స్పౌస్ బిహేవియర్ బట్టి నా ఫీలింగ్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, నా పిల్లల బిహేవియర్ బట్టి డిస్టర్బ్ అయిపోతున్నాయి, నా బంధువుల బిహేవియర్ బట్టి డిస్టర్బ్ అయిపోతున్నాయి, ఇలా అందరి బిహేవియర్ బట్టి నా ఫీలింగ్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, నాలో అసలు హ్యాపీనెస్ లేదు అంటే, దెన్ దట్ ఈస్ సంథింగ్ ఫస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్వ్స్. నాలో కనుక ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉండి, నాలో ఒక క్లారిటీ ఉండి, నాకు రిలేషన్షిప్స్ అంటే ఏంటో తెలిసి, మనుషులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళేంటి, లైక్ వాట్ ఈస్ దేర్ సెల్ఫ్, వాట్ ఈస్ దేర్ బిహేవియర్ అనేది కంప్లీట్ గా, అంటే రిలేషన్షిప్స్ గురించి ఒక క్లారిటీ ఉండి, నాలో ఒక రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, దెన్ ఐ కెన్ రీచ్ ఎ స్టేట్, నాలో ఒక స్టేట్ నేను రీచ్ అవ్వగలుగుతాను. ఎప్పుడంటే అలాంటి స్టేట్ లో నేను ఒక స్టేబుల్ గా ఉండగలుగుతాను, కంఫర్టబుల్ గా ఉండగలుగుతాను, ఎదుటి మనిషి బిహేవియర్ ఎలా ఉన్నా సరే. అలాంటి స్టేట్ రీచ్ అవ్వడం ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాతే ఎవరైనా సరే బయట వాళ్ళని సామర్థ్యం ఇంప్రూవ్ చేయడం అనేది. సో దట్స్, ఐ థింక్ టైం కూడా అయిపోయిందండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఐ గాట్ ఇట్. థ్యాంక్స్ అండి. అండ్ ఈవినింగ్, సారీ ఒక్క నిమిషం అండి. సో ఈవినింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో మీ అందరి క్వశ్చన్స్ ని టేకప్ చేస్తారండి. యాక్చువల్లీ మనం ఇంకా ఎక్కువ కంటెంట్ ఉంది ఫోకస్ చేయాల్సింది, బట్ విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ద నెక్స్ట్. సో రేపటి సెషన్ లో లైక్ రెస్పెక్ట్ అంటే ఏంటి, రెస్పెక్ట్ ఒక మనిషి పట్ల రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎవరి పట్ల ఎలా ఇవ్వాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి లైఫ్ లో ఉంటాయి. సో విల్ టాక్ అబౌట్ రెస్పెక్ట్ అండ్ దెన్ ద రిమైనింగ్ ఫీలింగ్స్ ఆల్సో ఇన్ రిలేషన్షిప్స్. ట్రస్ట్, రెస్పెక్ట్ ఫండమెంటల్ అండి. అంటే ప్రతి రిలేషన్షిప్ లో ఈ బేస్ ఫీలింగ్స్ అంటారు, ట్రస్ట్, రెస్పెక్ట్ అనేవి. ఆ రెండు లేకపోతే ఆ రిలేషన్షిప్ లో ఒక కంఫర్ట్ అనేది ఉండదు. సో ఇవి జస్టిస్ అనే వర్డ్ కూడా ఉంటుంది కదా సార్ UHP లో. యా
సో జస్టిస్ ఇట్స్ అదే ఈ అన్ని ఫీలింగ్స్ ని మనం ఎన్ష్యూర్ చేసుకోగలగడమే జస్టిస్. గుడ్ మార్నింగ్. విల్ టాక్ అబౌట్ జస్టిస్ అండి టుమారో. సారీ మేము స్పీడ్ బ్రేకర్స్ లాగా పనిచేసాము. సీరియస్ క్వశ్చన్స్ ఈవినింగ్ పెడతాం సార్. సారీ, ఎందుకంటే మీ కంటెంట్ మేము మధ్యలో లేదండి. ఆల్ ఆర్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అండ్ గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ ది ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.